మరొకసారి పునరుద్ధాన దినమందు మరి ప్రభు సన్నిధిలో మనమందరం ఇలా కూడి ఉండటము చాలా సంతోషం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మరి నేను ఎంతగానో మరి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాలు మరియు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం తిన్నగా మన వాక్యంలోకి వెళ్ళిపోదాము. నిలబడిన ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి దేవుని వాక్యం వైపు మీ దృష్టిని త్రిప్పాలని నేను కోరుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతో కలిసి నెహెమ్యా గ్రంథం వైపు త్రిప్పండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం తీద్దాం. 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. మనం ప్రారంభం నుండి దాన్ని చదువుకుంటూ వెళ్దాం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడిన దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న అనంటే పరలోకము సింహాసనము దగ్గర నుండి నీరు పారుతూ ఉంటాయి. ఏదైనా తోట ఎలాగ దేవుడు సృజించాడంటే ఏదైనా తోట మధ్యలో నుండి నదులు పారుతూ ఉంటాయి. ఇది పరలోకంలో దేవుడు పెట్టిన స్ట్రక్చర్, డిజైన్ అది. అలాగే దావీదు సింహాసనము కూడా సింహాసనం మధ్య నుండి నదులు పారుతూ ఉంటాయి, కేరీతు వాగులు. గమనించారు కదా? ఎక్కడ గ్రంథం విప్పబడుతుందంటే పారుతున్న ఓటక ముందు నీటి గుమ్మములకు ఎదుటన వాక్యం తెరవబడుతుంది. వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు? సింహాసనం ఎదుట. అదేనా గొర్రెపిల్ల స్థానము? సింహాసనం మీద నుండి ఆయన పైకి లేచి గ్రంథాన్ని విప్పాడు. ఆయన పారుతున్న ఓట దగ్గర నుంచి గ్రంథం తెరవబడతా ఉంది. ఆమేన్. ఎవ్రీథింగ్ ఇస్ అ ప్యాట్రన్. బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా అన్నిటినీ కలగలుపుగా అది ముడివేసుకుంటూ వెళ్తుంది. అది సూత్రం వెంబడి సూత్రము, వాక్యము వెంబడి వాక్యము. ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికి చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ఇదే ఏదైనా తోటలో ఆది కాండములో దేవుడు తన గ్రంథాన్ని ఆదాముకు వినిపిస్తూ ఉండేవాడు. ఆమేన్. ఆయన గ్రంథాన్ని వాళ్ళ చేతికి ఇచ్చాడు ఆయన చదవమని. ప్రొఫెట్ అంటాడు, ఆ గ్రంథములో ఆదాము నుండి హవ్వ నుండి రావలసిన ప్రజల పేర్లన్నీ ఉన్నాయి అన్నాడు. విమోచించబడబోతున్న ప్రతి ఒక్క పేరు ఆ గ్రంథంలో ఉందన్నాడు. అందుకే ఎవడైతే ఈ పేరుకు తప్పుగా పుడుతున్నాడో ఆదాము అని గుర్తుపట్టేవాడు. గ్రంథములో లేనివాడు భూమి మీదకి వచ్చాడేంటి అని వాడు గుర్తుపెట్టేవాడు ఆదాము. ఆమేన్. అర్థమైన గ్రంథము తెలిసినప్పుడు ఎన్నికలో ఉన్నవారు నీకు అర్థమవుతారు. గ్రంథము నీకు తెరవబడినప్పుడు వాక్య దేహాలు కలిగి ఉన్నవారు నీకు అర్థమవుతారు. వాక్యాన్ని పట్టుకోని వాడు దేవుని సంబంధి కాదు, వాక్యాన్ని పట్టుకునేవాడు దేవుని సంబంధి. దాని ప్రకారం జీవించేవాడు మాత్రమే దేవుని సంబంధి. గ్లోరీ. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా, షేమ, అనయ, ఉరియా, హిల్కియా, మయాసేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు యెదాయా, మిషాయేలు, మల్కియా, హషూము, హష్పద్బాన, జకరియా, మొషుల్లాము అనువారు నిలిచి ఉండరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలబడిరి. ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించి
ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చుందాం ప్రియులారా. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం మరొకసారి మరి ప్రభు సన్నిధిలో ఉండటం చాలా సంతోషము. అన్నిటికన్నా ప్రాముఖ్యముగా వాక్యం మీదకి సమీపించడం ఇంకా ప్రాముఖ్యం. చాలా సంతోషం. అది గ్రంథము తెరవబడుతున్నప్పుడు దాన్ని వింటున్న ప్రజలు చాలా ధన్యులు. గ్రంథాన్ని తెరుస్తున్నప్పుడు, ఎజ్రా గ్రంథాన్ని విప్పుతున్నప్పుడు ముందున్న ప్రజలు దాన్ని వినటానికి ఆనందపడ్డారు. అప్పుడు యెహోవాకు ఎజ్రా మరి స్తోత్రము చేయుచుండగా, స్తుతులు చెబుతూ ఉండగా ప్రజలు ఆమేన్ ఆమేన్ అని కేకలు వేశారంట. ఆమెన్. గ్రంథం తెరవబడుతున్నప్పుడు లోపల నుంచి ఏమొస్తాయి? ఆమెన్లు వస్తూ ఉంటాయి. గ్రంథములో మనమున్నట్లయితే, గ్రంథానికి మనము పుట్టినట్లయితే, గ్రంథములో మన పేరు ఉన్నట్లయితే స్పందన మన లోపల నుండి నిశ్చయంగా వస్తూనే ఉంటుంది. అది హల్లెలూయా. మరి ఈరోజు నేను బుధవారం చెప్పిన అంశాన్ని కొద్దిగా నేను ముందుకి మరి తీసుకెళ్ళుటకు ఇష్టపడుతున్నాను. మరి నాతో కలిసి నేను కొద్ది మాటలే ప్రకటిస్తాను ఈరోజు. ట్రై టు క్యాచ్ మై విజన్. మరి వింటున్న మీరు కొద్దిగా నా ఒక మరి అంశాన్ని పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? పక్కవారు కొద్దిగా షాలోం చెప్పండి నవ్వుతా. కొద్దిగా గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు సిస్టర్. చూడటం చాలా సంతోషము. కొద్దిగా వాతావరణం బిగుసుకొని పోకూడదు. వాతావరణం చాలా ఫ్రీగా ఉండాలి. మన ముందు నా ఇంట్లో కాదు, లేదా నేను మీ ఇంట్లోకి రాలా. ఇది దేవుని సన్నిధి. ఇది దేవుని సన్నిధిలో సంతోషం ఉంది ప్రియులారా. అందుకే పౌలు అంటాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందే ఆనందించుడి. మనం ఇప్పుడు గ్రంథం తెరుస్తున్నప్పుడు మనకు ప్రభువునందు ఆనందం కలగాలి మనకి. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ మై నాలెడ్జ్. నేను ప్రకటిస్తుంది నా జ్ఞానం కాదు. దేవుడు నాతో మాట్లాడాలి, మీతో మాట్లాడాలి. హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. మరి నేను బుధవారం చెప్పిన అంశము ఎంతమందికి అర్థమైంది? కొద్దిగా గట్టిగా చెప్పాలి. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పాలి. నేను బుధవారం ఏం చెప్పానంటే 7 పండగలలో నేను ఒక పండగని ప్రస్తావించి నేను మాట్లాడాను. నేను 7 పండగల్లో ఆఖరి పండగ ఏ పండగ? పర్ణశాలల పండగ. ఇప్పుడు మనమున్న కాలము కూడా పర్ణశాల పండగల కాలమే. నమ్ముతారు ఈ మాట? నౌ వి ఆర్ ఇన్ ద ఫీస్ట్ ఆఫ్ టబర్నికల్స్. మనము ఇప్పుడు పర్ణశాలల పండగ కాలంలో ఉన్నాం మనము. ఆమేన్. పస్కా పండగ, పులియన్ రొట్టెల పండగ, ప్రథమ ఫలములు పండగ, పెంతెకోస్తు పండగ. ఈ 4 పండగలు ప్రారంభంలోనే అయిపోతున్నాయి. నేను చెప్పాను మొదటి నెలలో 3 పండగలు, 3వ నెలలో 4వ పండగ జరుగుతుంది. ఆమేన్. అయితే 7వ నెలలో మాత్రము దేవుడు ప్రత్యేకముగా 3 పండగలు ఏర్పాటు చేశాడు. ఏ నెలలో? అది దృష్టి మల్లుతుంది కొద్దిగా కొంతమందిది అప్పుడే. బీ యాక్టివ్. వాక్యాన్ని వినడానికి సంతోషంగా ఉండండి. దేవుడు 7వ నెలలో 3 పండగలు పెట్టాడు ఆయన. ఈ 3 పండగలు ఏంటంటే, మొదటిది 7వ నెలలో వస్తున్న మొట్టమొదటి పండగ ఏంటంటే బూరల పండగ. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం చూసినప్పుడు నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం ఒక్కసారి నాతో కలిసి తీయండి. దాన్ని మనం చూసుకొని మనం ముందుకెళ్ళిపోదాము. కొద్ది క్లారిఫికేషన్ కొరకు వినని వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక నేను మరలా కొద్దిగా టచ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం తీయండి. మొదటి వచనం చూడండి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై. ఓకేనా? ఇప్పుడు తర్వాత చూడండి, కొద్ది ముందు చూడండి బ్రదరు. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడిన దాని గ్రహింపు. ఇప్పుడు కొద్దిగా నాతో కలిసి మీరు నా మాటలు గమనించండి. నేను చెబుతాను. 7వ నెలలో దేవుడు 3 పండగలు పెట్టాడు. దాంట్లో 7వ నెల మొదటి రోజు జరుగుతున్న పండగ ఏంటంటే బూరల పండగ. 7/1.
అదే 7వ నెల 10వ తారీఖున జరిగే పండుగ ఏంటంటే ప్రాయచిత్తార్థపు పండగ. 7/1 బూరల పండగ, 7/10 ద డే ఆఫ్ అటోన్మెంట్ ఫీస్ట్, ప్రాయచిత్తార్థపు పండగ. అదే నెలలో 7వ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు జరిగే పండగ ఏంటంటే అది పర్ణశాలల పండగ. ఆమేన్. ఉన్నారా? పర్ణశాలల పండగ. ఇప్పుడు మనం చూసాము 2వ వచనంలో 7వ నెల మొదటి దినమున, 7వ మాసము మొదటి దినమున యాజకుడైన ఎజ్రా గ్రంథాన్ని తెరుస్తున్నాడు. ఆమేన్. 7వ నెల 1 దినమున అంటే ఏ పండగ? బూరల పండగ. కరెక్ట్గా బూరల పండగ రోజే గ్రంథం తెరవబడుతుంది. అదేనా బైబిల్ సెలవిస్తుంది? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా. బూర అంటే వర్తమానం బయటికి వెళ్ళుట, బూర అనగా ప్రజల్ని సమకూర్చుట. 6వ నెలలో బూర ఊదల, 5లో 4లో 3లో 2లో ఏ నెలలో బూరలు ఊదబడాల. కానీ ప్రత్యేకంగా 7వ మాసము మొదటి దినమందే గ్రంథం తెరవబడుతుంది. హల్లెలూయా. అందుకని బూరల పండగ ఎప్పుడు వస్తుందంటే 7వ నెల 1వ దినము. ఇప్పుడు మనం చూసినప్పుడు 7వ సంఘకాలము నాడు మాత్రమే గ్రంథం తెరవబడింది. ఎంతమంది పరిశుద్ధులు లేసినా, ఎంతమంది గొప్పవారు లేసినా, వేదావంతులు మేధావులు ఎంత పెద్దవారు లేసిన పిల్లరా, ఎప్పుడు కూడా దేవుడు తన గ్రంథాన్ని వారికి ఇవ్వాల. అకార్డింగ్ టు ద ప్రాఫెసీ, ప్రవచనం ప్రకారముగా 7వ దూత వచ్చి మాత్రమే గ్రంథాన్ని తెరవాలి. ఆమేన్. ప్రవక్త ఇంకో మాట కూడా అన్నాడు పిల్లారా. ఏమంటాడంటే 7 బూరలు యూదుల్ని సమకూరుస్తున్నాయి, 7 ముద్రలేమో వధువుని సమకూరుస్తున్నాయి అన్నాడు. ఆమేన్. కొద్ది లాంగ్వేజ్ మారింది. బూరలు ఇజ్రాయేలీలకి, ముద్రలు అన్యులకి. 2 బూరలే. 7వ దూత బూర ఊదుతుండగా బూరే. 7 బూరలేమో ఇజ్రాయేలీలకి ఊదబడుతున్నాయి. ఆమేన్. సొంత దేశానికి సమకూర్చి నిమిత్తము బూరలు ఊదబడుతున్నాయి. ఈ 7 ముద్రలు ఎందుకొరకు మనకు తీసుకొని రాబడ్డాయి అంటే మన భూముల్లో పెట్టుటకు ఆయన తీసుకొని వచ్చాడు. ఆమేన్. ఎప్పుడైతే గ్రంథం తెరవబడిందో మనకు ఒకటి అర్థమైపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ ల్యాండ్. గ్రంథము ఎప్పుడైతే మీకు తెరవబడిందో మీ మనసులో పడే మొట్టమొదటి ప్రత్యక్షత ఏంటంటే నా ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైనది. ప్రొఫెట్ అన్నాడు. ఎందుకు ముద్రలు తెరవబడుతున్నాయి అంటే గోయింగ్ బ్యాక్ టు ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమికి వెళ్ళే సమయం ఆసన్నమైనదని ఎరుగుటకే, బయలుపరచుటకే దేవుడు గ్రంథాన్ని తెరుస్తూ ఉన్నాడు. నీ పేరు చూసుకున్నావా ఎప్పుడైనా? దీంట్లో గ్రంథములో నీ పేరు కనబడినప్పుడు ప్రభువా ఇంక సమయం లేదు, బూర ఊదబడింది, ముద్రలు తెరవబడ్డాయి, ఇప్పుడు నా ఏ సమయం ఇది? వాగ్దానంలోకి వెళ్ళే సమయం ఇది. ఇంకా ఆలస్యంగా ఉండకూడదు. నేను సాతాను ఏదో విధంగా వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మన మనస్సు, మన వైఖరి, మన తలంపులు మొత్తం కూడా గురువై పెట్టి ఉండాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. మనం పిల్లరా చూడండి, ఈ బూరల పండగ 7వ నెల మొదటి దినమందు ఊదబడుతున్నాయి. ఆమేన్. ఫ్రమ్ వన్ ల్యాండ్ టు ఎనదర్ ల్యాండ్, ఒక భూమిలో నుండి మరో భూమిలోకి వెళ్ళటానికే దేవుడు 7వ నెలలో దీన్ని పెట్టుకుంటూ వచ్చాడు. అదే అధ్యాయంలో ఒక లేఖన భాగం నేను చదివిపిస్తాను. కొద్దిగా టీచింగ్గా మరి నేను తీసుకుని వెళ్తాను, గమనించండి ఈరోజు. ఆమేన్. కొద్ది క్లారిటీ బైబిల్లో మరి దేవుడు రాసిన వాటికి మనం కొద్దిగా లోతైన ప్రవక్త కన్నులోని మనం చూద్దాం అన్నిటినీ. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. 8:17 అండి. తిరిగి వచ్చిన వారి సమూహమును, చాలా జాగ్రత్తగా ఈ లేఖన భాగం చదవండి, వినండి మీరు. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి.
నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. సో ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, ఇది బహు సంతోషము కలిగుండే సమయము. అవునా? పర్ణశాల పండగ రాగానే దుఃఖముఖముగా ఉండే సమయం కాదు, అది సంతోషపడే టైం అది. హల్లెలూయా. ఎందుకంటే డ్వెల్లింగ్ ప్లేస్ మారుతుంది, అక్కడ నివసించే స్థలం మారింది అక్కడ. ఆమేన్. ప్రతి పండగ మందిరములో జరిగిద్ది, కానీ ఈ పండగ మాత్రము వారికే వారు గుడారాన్ని కట్టుకోవాలి. వాళ్ళు పట్టుకోండి ఆ మాట మీరు. ప్రతి పండగ మందిరానికి వెళ్తారు, యెరూషలేముకి వెళ్ళాలి వాళ్ళు. పస్కాకి, పులియనొట్టుల పండగకు, ప్రథమ ఫలముల పండగకు, పెంతెకోస్తు పండగకి, బూరల పండగకి, ప్రాయశ్చిత్తార్థ పండగకి అన్ని వాళ్ళు మందిరానికి వెళ్ళాలి. కానీ మీరు లేఖన భాగం చూడండి ఒకసారి. 8వ అధ్యాయము 8:14 చదవండి, 15 చదవండి, 15. మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆమేన్. ఆ తర్వాత బ్రదరు, ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, ఎక్కడ? తమ మందిరములో కాదు. గ్లోరీ టు గాడ్. తమ ఇండ్ల మీద, తమ లోగిళ్లలోను దేవ మందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. ఆమేన్. అంటే ఎవరి కుటుంబం వారు ఒక పర్ణశాల కట్టుకోవాలి. ఇక్కడ ఎవరి కుటుంబం వారు పర్ణశాలను ఇక్కడ కట్టుకోవాలి. హల్లెలూయా. గ్రంథము తెరవబడిన తర్వాత ఎవరు దీన్ని ఆచరించాలంటే చెరలో నుండి బయటికి వచ్చిన వారు మాత్రమే ఈ పర్ణశాల కట్టుకోవాలా. మరలా గట్టిగా చెప్తున్నా వినండి మాట. చెరలో నుండి బయటికి వచ్చిన వారు మాత్రమే. చెర అంటే బబులోను చెర. బందీలుగా వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చి ఎవరైతే ఉన్నారో ఈ చెరలో నుండి బయటికి వచ్చిన వారు మాత్రమే ఈ పండగ చేయాలా. ఆమేన్. ఎవరు పడితే వాళ్ళు పర్ణశాల పండుగలో పాల్గొకూడదు. బైబిల్ సెలవిస్తుంది, చెరలో నుంచి వచ్చిన వారు మాత్రమే ఈ పర్ణశాల పండుగ చేస్తున్నారు వాళ్ళు. మనము బబులోన్లోనే ఉండి, బబులోన్ అంటే స్పిరిచువల్ బాబులోన్, మర్మయుక్తమైన బబులోన్ అయినా సంఘశాఖ మైండ్తోనే ఉండి నీకు వాక్యదేహం దొరకమంటే నీకు దొరకదు. పర్ణశాలలోకి నువ్వు పాలుభాగస్తులు కావాలంటే, పర్ణశాల పండుగలోకి నువ్వు ప్రవేశించాలంటే మొదటిగా మర్మయుక్తమైన బబులోని కలిగిన ఆలోచన నీలోని వెళ్ళిపోవాలా. ఆమేన్. ఐగుప్తు తలంపులు వెళ్ళిపోవాలా, బబులోని తలంపులు వెళ్ళిపోవాలా, సిద్ధాంతాలు వెళ్ళిపోవాలా. ఆమేన్. వాటి పాపములో మీరు పాలుభాగస్తులు కాకుండా లేఖనం సెలవిస్తున్నది. అందుకని బబులోని నుంచి పరిపూర్ణంగా ఎవరైతే బయటికి వచ్చారో, ఎవరైతే ఈ చెరలో నుంచి బయటికి వచ్చారో వారు మాత్రమే వారిగా ఒక దాన్ని సిద్ధపరచుకోవాలా. పర్ణశాలల పండగ అంటే అది. ఓకేనా? కొద్ది ముందుకెళ్ళండి. ఇప్పుడు మనము గమనించారా? అంటే సపరేట్గా ఒక డ్వెల్లింగ్ ప్లేస్ని తయారు చేసుకొనుట. ప్రొఫెట్ అన్నాడు, దేవుని కుమారుడు తనకు తానుగా ఒక వాతావరణాన్ని సృష్టించుకోగలడా అన్నాడు ఈ మాట. దేవుని కుమారుడు తనకు తానుగా ఒక వాతావరణాన్ని సృష్టించుకోగలడు అన్నాడు. దేవుని కుమారుడు తనకు తానుగా ఒక వాతావరణాన్ని, విశ్వాసపు వాతావరణాన్ని సృష్టించుకోగలడు. గుడారములో ఉన్న ఒక వాతావరణం అయితే అతను బయటకు వచ్చి ఒక వాతావరణం సృష్టించుకోగలడు. ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ప్రియులారా అది. హల్లెలూయా. కొద్ది ముందుకెళ్దాం మనము. విన్నారు? ఇక్కడే ఉన్నారు అందరూ. కొద్దిగా యాక్టివ్. మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి కొద్దిగా అందరూ కొద్దిగా బల్బులు నీరసం అయిపోతున్నాయి, లైట్ అయిపోతున్నాయి అన్నీ. కొద్దిగా యాక్టివ్గా ఉందాం. గ్లోరీ టు గాడ్. కొద్ది ముందుకెళ్దాం మనం. ఇప్పుడు చూడండి, ఇదే నెలలో మనకి
ఇంకో పండుగ ఉంది, 7వ నెల 10వ దినమందు ప్రాయశ్చిత్తార్థ పండుగ ఉంది. ఇదే నెల 7వ నెలందు పర్ణశాల. ఈ 3 పండుగలు మాత్రం 7వ నెలలో దేవుడు పెట్టాడు పిల్లారా. ఆమేన్. ఇది పరిపూర్ణంగా ఏం చూపిస్తుందంటే ఒక ల్యాండ్లో నుండి మరో ల్యాండ్లోకి వెళ్ళుట. అంటే 7th ఫీస్ట్ ఏం చేస్తుందంటే నివాస స్థలాల్ని మారుస్తుంది. నీ ఇంట్లో ఉండ మాకు, బయటికి రా, నేను ఏర్పాటు చేసిన గుడారములో నువ్వు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ. 7th ఫీస్ట్ ఈజ్ చేంజింగ్ ద డ్వెల్లింగ్ ప్లేసెస్. 7వ పండగ నివాస స్థలాల్ని మారుస్తూ ఉంది. జాగ్రత్తగా వినాలి. బోరేమో సమకూరుస్తుంది, బోరేమో చెరలో నుండి లాగుతుంది. యజ్రా గ్రంథాన్ని తెరవగా ప్రజలు సమకూర్చబడ్డారు. అది షౌట్ మెసేజ్, అది ఆర్భాట వర్తమానం. అది ఆర్భాట వర్తమానం ప్రజలు సమకూర్చింది. సమకూర్చిన తర్వాత ఇంకో పండగ జరిగింది అక్కడ. వాళ్ళు ఏం చేశారు? ఏడవటం ప్రారంభించారు. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళు, మమ్మల్ని విడిపించిన దేవుడా నీకు వందనాలు ప్రభువా, ఆ బబులోను దేశం గొప్ప చెరణ అయినా ఆ సిద్ధాంతాలు, ఆలోచనలు, మేము బందీలుగా ఉన్నాం ప్రభువా, కానీ విడిపించావు ప్రభువా అని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఆమేన్. ఈ ప్రాయశ్చిత్తార్థ పండగ వాళ్ళకి జరిగింది. జరిగిన తర్వాత ఈ చెరలో నుంచి బయటకు వచ్చి సమకూర్చబడి ఈ పండగలో పాలుభాగస్తులు అయిపోయిన తర్వాత వీళ్ళకి పర్ణశాల పండగ జరుగుతుంది. ఓకేనా? చెరలో నుండి రాకుండా పండగ లేదు. నేను ఇప్పుడు దాన్ని ముడేస్తా. ఇప్పుడు నేను పరిపూర్ణంగా ఈ వర్తమానంలోకి రాకుండా నాకు వాక్యదేహం కనబడట్లా, నాకు వాక్యదేహంలోంచి స్వరం వినబడట్లా, నేను వాక్యాన్ని పట్టుకోలేకపోతున్నా, నాకు లోపల నుండి వాక్యం ఇవ్వకట్లా. ఎందుకు ఇవన్నీ జరగవంటే నువ్వు పరిపూర్ణంగా రాలా బయటికి. ప్రవక్త ఉద్దేశంలో నువ్వు ఇంకా పట్టుకోలా. ప్రవక్త ఉద్దేశం నువ్వు ఇంకా ఎరగలా. వర్తమానంలోనే ఉన్నావు కానీ ఉద్దేశాన్ని పట్టుకోలా. వర్తమానంలోనే ఉన్నావు కానీ ప్రవక్త చెబుతున్న అసలైన మార్గంలోకి నువ్వు రాలా. అందుకే నీకు పర్ణశాల పండుగ ఇంకా జరగట్లా. గ్లోరీ టు గాడ్. ఈ నివాస స్థలంలో నుంచి మరో స్థలంలోకి వెళ్ళుట. అందుకే ప్రవక్త అంటాడు, ఎవరికైతే ఈ పర్ణశాల పండగ బయలుపాటు వచ్చిందో వాడు మరో ప్రపంచాన్ని చూడగలడు అన్నాడు. ఆయన అంటాడు, ఈ భూమి మీద స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఈ భూమి మీద రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు అందరితో పాటు ఈ ప్రపంచంలోనే ఉన్నాడంట. రాళ్ళు తగులుతున్నాయంట, ప్రజలు చూస్తున్నాడంట. ఒక పక్క ఆకాశం తెరవబడి ప్రభువును చూస్తున్నాడంట. అంటే ఒకే మనిషి భూమి మీద ఎక్కడ గమనిస్తున్నాడు, పరలోకాన్ని గమనిస్తున్నాడు. ఆకాశం తెరవబడుతుంది, సింహాసనంలో దేవుడు పైకి లేస్తున్నాడు. ఆమేన్. పర్ణశాలల పండగ ఇప్పుడు ఒక దేశంలో లేదు, పర్ణశాల పండగ నీతో ఉంది ఇప్పుడు. హల్లెలూయా. అందుకే నేను చెప్పాను లాస్ట్ టైం మాట్లాడుతూ, ఆయన రహస్యముగా పర్ణశాల పండగలోకి వెళ్ళాను. ఉందా మాట? ఆయన రహస్యముగా అందరికీ చెప్పలా. నేను రాను అన్నాడు. నేను ఇంకా నా టైం చాలా ఉంది, మనిషి కుమారుడు వచ్చే వేళ ఇంకా సమయం చాలా ఉంది, నేను ఇప్పుడే రాను, వెళ్ళండి అన్నాడు. కాలం ఇంకా సంపూర్ణ కాలేదు అన్నాడు. కానీ ఇదే దేవుడు రహస్యంగా పండగలోకి వెళ్ళాడు. ఆయన దేవుడు మార్గాన్ని మీరు పట్టుకోవాలా. బయటికేమో ఒక మాట, లోపల ఒక మాట. రాయబడిన వాక్యం ఒకటి, దాచబడిన వాక్యం ఒకటి. గ్లోరీ. ఇక పర్ణశాల పండగ రేపు పండగ రాబోతుంది 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 అంటారు చాలామంది. బట్ నేను ఒకటి చెబుతాను, ఆల్రెడీ బ్రైడ్ ఈజ్ ఇన్ ద ఫీస్ట్ ఆఫ్ టబర్నేకల్స్. ఇప్పటికే వధువు పర్ణశాల పండుగలో ఉంది. ఆ ఒలీవ చెట్ల కింద, ఆ థండర్స్ కింద, ఉరుముల కింద, బయలుపాటుల కింద, రాయబడిన వాక్యాల కింద ఆమె దాచబడి ఉంది. ఆమె ఇది దుఃఖపడే సమయం కాదు, ఇది జాయ్. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచిన స్తోత్రమయ్యా,
స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడూ స్తోత్రం, ఎన్నలేని దైవమా. వేదకి వాచితివే, వేదన తీసితివే, ఓ వేదకి వేదన తీసితివే. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎన్నలేని దైవమా, ఓ ఎన్నలేని దైవమా. గ్లోరీ టు గాడ్. ఏ పండుగ ఇది? ఇట్స్ అ జాయ్ఫుల్ ఫెస్టివల్. ఇది సంతోషపడే ఫెస్టివల్. ఇది ఎందుకు? మరో ప్రపంచం నీ ప్రక్కనే ఉంది గనక. నమ్ముతారా నా మాట? గ్రంథము తెరవబడగా పరిమాణం ఓపెన్ అయింది. వ్యక్తిగతంగా ఎవరికైతే గ్రంథము తెరవబడిందో ప్రియులారా, వారికి వాక్యదేహం ప్రత్యక్షమైంది. ఏమైనా అక్కడ యజ్రా గ్రంథాన్ని తెరుస్తున్నాడు, వాళ్ళ దృష్టి పర్ణశాల పండగ మీద పడింది. పడిందా? వాళ్ళు ఇంకేం అడగట్లే. వాళ్ళు 7వ నెలలో ఏ పండగ ఉంది, ఈ 7వ సంఘ కాలములో ప్రవక్త ద్వారా గొర్రెపిల్ల దిగి వచ్చాడు కదా, ఇప్పుడు మా పండగ ఏంటి? నాట్ పస్కా పండగ. పస్కా పండగ కాదు, ప్యాస్ ఓవర్ కాదు ఇప్పుడు. అలాగే ఏంటది, పులియన్ రొట్టెల పండగ కాదు ఇప్పుడు. ప్రథమ ఫలముల పండగ కాదు ఇప్పుడు. ఇప్పుడు పెంతెకోస్తు పండగ కాదు ఇప్పుడు. బూరల పండగ కూడా జరుగుతుంది. కొంతమంది బూరల పండగ జరుగుతుంది, కొంతమందికి జరిగింది. ఆమేన్. బూరలను సమకూర్చిందా? బూర సమకూర్చింది కొంతమందిని. కొంతమందికి ఇంకా బూరల పండగ జరుగుతూనే ఉంది. కొంతమందికి ద డే ఆఫ్ అటాన్మెంట్ ఫీస్ట్ జరిగింది, కొంతమందికి జరుగుతుంది. ఏమని? ఇంకొంతమందికి పర్ణశాల పండుగ ఇప్పుడు జరుగుతుంది. అంటే ఆ 7 పండుగలు ఆయనే. ఎలాగైతే 7 రంగులు ఆయన అయ్యాడో, 7 గుణలక్షణాలు ఆయనే, 7 రంగులు ఆయనే, 7 పండగలు ఆయనే, 7 మడతల వెలుగు ఆయనే. గ్లోరీ టు గాడ్. అవన్నీ పండగలు కాదు, ఆయనే మడతల మడతలుగా విప్పుకోనుట. యెషయా గ్రంథంలో ఏముంది? సూర్యుల్లో ఉన్న 7 మడతల వెలుగు చంద్రుల్లోకి వెళుతుందంట. అంటే పండగలు ఇప్పుడు ఎవరిలో ఉన్నాయి? మైటీ గాడ్. ఇప్పుడు పండగలు ఉన్న ఆయనలో కాదు, పండగ మార్పిడి జరిగింది. గ్లోరీ. దేవుణ్ణి చూడాలంటే, పస్కా పశువుని చూడాలంటే నిన్ను చూడాలా? వధించబడిన గొర్రెపిల్ల నీవే. ఇప్పుడు నేను వధిస్తున్నారా ప్రపంచం? ప్రొఫెట్ అన్నాడు, డైరెక్ట్గా కొట్టుడు కాదు, ఇప్పుడు మాటల ద్వారా మర్ర చేయుట. ఆనాడు క్రీస్తుని సిలువేశారు, ఇప్పుడు వాక్యాన్ని సిలువేస్తున్నారు. ప్రవక్త అన్నాడు, వర్డ్ ఈజ్ ఇన్ ద బ్రైడ్. వాక్యము వధువులో ఉంది. అంటే వాక్యం ప్రకటిస్తున్న వారి మీద సిలువ యాగము జరుగుతుందా లేదా? రైట్. ఇప్పుడు వధువులో ఏ పండుగలు ఉన్నాయి? 7 పండుగలు ఉన్నాయి ఆమెకి ఇప్పుడు. గ్లోరీ. 7 పండగలలో ఆమె భాగమైంది. ఇప్పుడు తెరలగా ప్రయాణం చేస్తుంది. అందుకే ప్రొఫెట్ అన్నాడు, క్రీస్తు యొక్క వధువు రాకడ ఇప్పుడు ప్రత్యక్షమైంది కాబట్టి ఆమె పని ఇప్పుడు పైకి లేచింది. ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ప్రథమ ఫలాలు పైకి లేచినాయి. ప్రథమ ఫలాలు వర్తమానానికి పుట్టిన ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద మెసేజ్. ఆ పన ఇప్పుడు ఊగుతూ ఉన్నాయి. ప్రవక్త ఎవరు అనుకున్నావు? ఈ వర్తమానానికి ప్రథమ ఫనే ప్రవక్త. ఇంకోటి చెప్తా వినండి. ప్రొఫెట్ ఈజ్ ద మెసెంజర్, క్రైస్ట్ ఈజ్ ద మెసేజ్.
Once again I'm repeating. Prophet is the messenger, but Christ is the message. ప్రవక్త తర్వాత అంటాడు, నేను వర్తమానికుడిని, బట్ క్రీస్తున వర్తమానం అన్నాడు. నేను ప్రకటిస్తుంది నన్ను కాదు కానీ క్రీస్తుని అన్నాడు. అయితే ఇలాగే కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటాడు, మెసేజ్ అండ్ ద మెసెంజర్ ఈజ్ వన్ అన్నాడు ఆయన. ఇప్పుడు పుస్తకం వేరు కాదు, నువ్వు వేరు కాదు ప్రియారా. 7 పండగలు వేరు కాదు, నువ్వు వేరు కాదు. యు ఆర్ ద 7 ఫిష్. నీవే 7 పండగలై ఉన్నావు, నీవే మందిరమై ఉన్నావు, నీవే దేవాలయమై ఉన్నావు, నీవే పుస్తకమై ఉన్నావు ప్రియారా. యు ఆర్ ద మెసెంజర్. ద మెసేజ్ అండ్ ద మెసెంజర్ ఆర్ ఈక్వల్ నౌ. Glory to God. Everything will be manifest. ప్రతిదీ కూడా ఇప్పుడు వధువులో శరీరం అవుతా ఉంది. అయితే కొంతమందిలో ఆయన ఇంకా బలవంతుడు కాల, లోపల లేకుండా లేడు. నో బ్రదర్, వధువులో ఆయన ఎప్పుడో ప్రత్యక్షమయ్యాడు. గాడ్ నువ్వు అనుకోవచ్చు, అనుకున్నాను అనుకోని నేను వెనకబడిపోయా, దూరంగా వెళ్ళిపోయా. నో సార్, దేవుడి లోపలే ఉన్నాడు, కానీ ఇంకా ఆయన బలవంతుడు అవలా. కానీ కొంతమందిలో దేవుడు 6 నెలలుగా ఉన్నాడు, కొంతమందిలో దేవుడు 3 నెలలుగానే ఉన్నాడు, కొంతమందిలో దేవుడు 9 నెలలుగా ఉన్నాడు. ఏమైనా బలవంతుడు దేవుడు నీ లోపల ప్రత్యక్షమయ్యాను. మన లోపల కాదు ఆయన, మన మధ్యలో కాదు ఆయన. బలవంతుడకు దేవుడు నీ లోపల ఉండెను. అందుకే ఆయన అంటాడు, లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉండేవాడు గొప్పవాడు. నీతో ఉండేవాడు కాదు, నీలో ఉండేవాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మైటీ గాడ్, గ్లోరీ టు గాడ్. దేనికి భయపడదు ప్రియులారా. వాడి రిపోర్ట్లో ఎత్తాడు. వైద్యపు రిపోర్ట్ ఇస్తుంది, డెవిల్ వాడి రిపోర్ట్ వాడు ఇస్తాడు. కానీ దేవుని కుమారుడు ఏమంటాడు, ఒకవేళ నువ్వు ఇస్తే ఇచ్చుండొచ్చు, బహుశా అది రైట్ అయ్యి ఉండొచ్చు, మరి నా పసకపసి ఏమైపోయాడు? నాలో పండుగ ఉంది కదా, నా కొరకు కాచిన రక్తం నా లోపల అలాగే ఉంది కదా. ఆ వాక్యం ఏమైంది ఇప్పుడు? గ్లోరీ, ఏమేన్ ప్రైజ్ గాడ్. ఏమన్నారు? బట్ నిలబడ్డా ఒకసారి నేను, మొత్తం లాగేస్తుంది మొత్తం. మొన్న లాస్ట్ వీక్ ఈ చంపంతా లాగుతుంది, చెయ్యి కాలు బలంగా లాగేస్తున్నాయి, మొత్తం నొప్పులు, అసలు భయంకరంగా ఉంది వాతావరణము. అయితే సాయంకాలం ముందు ప్రార్థనకి వెళ్ళా. నాకు నేను చెప్పిన వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. అదే వాక్యం అంటే ఏమంటారు వాటిని, నేను చనిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండవలేను, నేను చనిపో వరకు ఇక్కడ ఎందుకు నేను కూర్చుండాలి. అప్పుడు దాకా శ్యామ్ గారు చూశాడు, వస్తున్నాడు, పంట తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఫిలిస్తీన్లు వస్తున్నారు, పంట లాక్కున్నారు, వెళ్ళిపోతున్నారు. శక్తి లేక చూస్తున్నాడు. ప్రభువా, ఇంతమందిని నేను కొట్టలేను అనుకుంటా. ప్రభువా, వీడి బలవంతుడిగా ఉన్నాడు, గాంభీరంగా ఉన్నాడు, భీకరంగా ఉన్నాడు అనుకుంటున్నాడు. ఆమేన్. అయితే ఆ ఉదయకాలం మంది ఎప్పుడైతే ఫిలిస్తీన్లు ఎంటర్ అయ్యాడో లోపల నుంచి తిరగబడే శక్తి వచ్చిందంట. ఇది మౌనంగా ఉంటే మరణిస్తాను, నేను మరణిస్తాను, నా పిల్లలు మరణిస్తారు. అసలు నేను మౌనంగా ఉంటామేంటి? గ్లోరీ, తిరగబడాలి ప్రభు అని తిరగబడ్డాడంట. తిరగబట్టడానికి కత్తులు ఉన్నాయా ప్రియులారా? కఠారాలు ఉన్నాయా? అణుబాంబులు ఉన్నాయా? మిసైల్స్ ఉన్నాయి? ఏమి లేవు. దేవుని ఆత్మ ఉంది. చిన్న మునికోలి కర్ర అంతే. ఆ 2 ఏళ్ల మధ్యలో పెట్టి కర్ర తిప్పుతుంటే ఎంతమంది శత్రువులు? 800 మంది. 800 మందిని చెప్పారంటే కర్రతో. ద ప్రొఫెట్ అనాయింటింగ్. మోషే వర్తమానం కింద మోషేలో ఉన్న దేవుడు ఎప్పుడైతే శమగోరులోకి వెళ్ళాడో కర్ర తిప్పాడంట. ప్రవక్తలో ఉన్న దేవుడు ఇప్పుడు మరలా ప్రత్యక్షం అవ్వాలా? గ్లోరీ.
నేను ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఒక మీటింగ్లో ఉన్నా. ఇలాగే ప్రార్థనలో ఒక మీటింగ్లో ఉన్నా. నేను మీటింగ్లో ఉండి మెసేజ్ అయిపోయింది. మంచి అనంటింత వాక్యం చెప్పిన తర్వాత ఒక ప్రార్థన వర్స్ కడదామని చెప్పాను. నేను ఫస్ట్ టైం ఆ మాట పలికా. ప్రార్థన వర్స్ కడదామా అన్న. అందరూ అదే ఉత్సాహంతో పైకి లేస్తున్నారు. ఇన్ ద ప్రేయర్ నా ప్రార్థనలో చూస్తున్నాను. నేను ఆ ప్రార్థన వర్స్ కడతా ఉన్నారు. మధ్యలో ఒక సిస్టరు, అయ్యా నేను రోగిగా ఉన్నానంది. నేను అన్నాను, రోగులు గుణవారు చేయి పైకి చెప్పాను. నేను చేయి పైకి ఎత్తాను, రోగులు గుణవారు అన్నా. పైకి ఎత్తారు. ఎట్లాగా నేను ఇలాగే ప్రార్థన చేస్తూ ఇలాగే దేవుని ఆత్మతో నింపబడుతూ కదలాడుతూ ఉండగా నేను చెప్పాను, సహోదరుడా నీవు లేచి ఆ సిస్టర్ మీద చేయి పెట్టిపో అన్నా. నేను ఇలాగే ప్రార్థన చేస్తూ ఉన్నా. సహోదరుడు పైకి లేచాడు, నెత్తి మీద ఇలా చేయి పెట్టాడు. వెంటనే రోగం అక్కడి నుంచి పరిగెత్తడం ప్రయాణం చూడగలిగాం మేము. ఆ చీకటి ఆ వెలికి ఉండలేక వెళ్ళిపోతా ఉంది. అది మీరు నమ్ముతారా ఇవన్నీ జరుగుతాయని? యు ఆర్ ద రివైవల్. ఉజ్జీవం అనేది ఎక్కడో లేదు, శంగర్లోనే ఉజ్జీవం ఉంది. ఆమేన్. కానీ ఉజ్జీవాన్ని మేలుకొల్పు వాళ్ళు కావాలా? 7 ఉరుములు వధువుని మేలుకొల్పుతూ ఉంటాయి. వాక్యం ప్రకటిస్తూ ఉండగా అవిశ్వాసం వెళ్ళిపోతూ ఉండాలి. గ్లోరీ. దేవుడు నిత్యంగా కార్యములు మన జీవితంలో చేయబోతున్నాడు. ఐ డిడెంట్ సా డ్రీమ్ బట్ ఐ గాట్ రెవల్యూషన్. ప్రత్యక్షత కళ నెరవేరకుండా పోవచ్చేమో కానీ ప్రత్యక్షత పడిపోదు. ఆమేన్. నిత్యంగా ప్రత్యక్షత గెలుస్తుంది ప్రియులారా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. అందుకే ఇప్పుడు 7 పండగల వధువులో ఉన్నాయి. క్షమిస్తుంది దేవుడు కదా. ఇప్పుడు స్టెఫను 7 పండగలు స్టెఫన్లోకి మార్పిడి జరిగినాయి. ఆ పస్కా పండగలో ఎలాగైతే గొర్రెపిల్లగా వధించబడుతూ ఆయన ఏం పలికాడు, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభు అన్నాడు. ఇప్పుడు ఈ పండగ ఎవరి లోపలికి వెళ్ళింది? పండగ స్టెఫన్లోకి వెళ్ళింది. స్టెఫన్ ఏమన్నాడు? రాళ్ళతో కొడుతున్నారు వాళ్ళు, రాళ్ళతో కొడుతున్నారు, చంపుతున్నారు వాళ్ళు. అప్పుడు ఏమనాలి? ప్రభువా నీ ఆత్మ దిగి వచ్చి వీళ్ళని కాల్చునుగా కానలా. అక్కడ స్టెఫన్ పస్కా పండుగలో భాగమయ్యాడు. గ్లోరీ. ఆ పస్కా పండుగలో భాగమైన స్టెఫన్ ఏం పలుకుతున్నాడు తెలుసా? ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, దయచేసి క్షమించు నాయనా అన్నాడు. ఆమేన్. ఇవన్నీ ప్రియులారా 7 పండుగలు ఇప్పుడు వధువులో నెరవేరుతా ఉన్నాయి. చెరలో ఉండువారు బయటికి వచ్చిన తర్వాత జరిగే పండుగలు ఇవి. యూద మత ఆచారంలో నుంచి బయటకు వచ్చాడు స్టెఫను. వచ్చాడా? వచ్చిన తర్వాత జరుగుతుంది ఈ పండగ. సిద్ధాంతాల నుంచి, ఆచారముల నుంచి, ఆమేన్, వారి బోధల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకున్నాడో అప్పుడు స్టెఫన్లో ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. దేవుడు ఇప్పుడు కూడా ఆ కార్యములు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన మనం కొద్ది ముందుకెళ్ళి అవి చూసుకుంటూ వెళ్దాం మనము. ఆమేన్. ఆర్ యు హ్యాపీ? గ్లోరీ టు గాడ్. ఒక లేఖన భాగం తీద్దాం మనము. ఆదికాండము 30వ అధ్యాయము. ఆదికాండము 30వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం చూద్దాం. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను. ఆమేన్. 7 సంవత్సరాల పాటు ఇక్కడ యాకోబు నిజానికి రాహేలు కొరకు పనిచేశాడు ప్రియులారా. అయితే వాళ్ళ మామ మోసం చేసుడు బట్టి మరలా రాహేలు కొరకు మరలా 7 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆమేన్. హల్లెలూయా. 7 ఏళ్ల పాటు యాకోబు తన భార్య కొరకు పనిచేస్తున్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఆ 2 సంవత్సరములు అంటే
14 ఏళ్ళు ముగిసిన తర్వాత మరలా 7 ఏళ్ల పాటు అక్కడే ఉండి పిల్లలుగా అన్నాడు యాకోబు. మొత్తం ఎన్నేళ్ళు? 21 సంవత్సరము, అంతేనా? అయితే ఎంతమంది పుట్టినా అక్కడ యాకోబు వారి దేశానికి వెళ్ళాలని ఆశ పుట్టలేదు, కానీ యోసేపు పుట్టాక మాత్రమే ఆశ కలిగింది. ఎవరు పుట్టినా కలగల ఆశ. ఆమేన్. ఎంతమంది పుట్టారు? యోదా పుట్టాడు, రూబేను పుట్టాడు, షిమ్యోను, జెబూలోను, ఇస్సాకారు, గాదు, చాలామంది పుట్టారు. ఎంతమంది పుట్టినా కానీ యాకోబుకి నా స్వదేశానికి వెళ్ళిపోవాలని ఆశ పుట్టలా. ఆమేన్. ఎప్పుడైతే యోసేపు పుట్టాడో పిల్లారా, యోసేపు పుట్టిన వెంటనే మీరు లేఖనం చదవండి. రాహేలు యోసేపును కనిన తర్వాత కనిన తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయము. వి నో జోసెఫ్ ఈజ్ అ టైప్ ఆఫ్ ద పర్ఫెక్షన్. ఎవరు? యోసేపు పరిపూర్ణతకు మాదిరిగా ఉన్న వ్యక్తి. ఎంతోమంది కుమారులు ఉన్నారు కానీ ఎవరు కూడా పరిపూర్ణతకు మాదిరి కాదు యాకోబుకి, దేవుడికి. ఆమేన్. అయితే యోసేపు మాత్రమే పరిపూర్ణతకు మాదిరి. ఎప్పుడైతే పరిపూర్ణుడు దిగివచ్చాడో, వినాలి, ఎప్పుడైతే పరిపూర్ణుడు దిగివచ్చాడో వెంటనే యాకోబుకి ఒక బయలుపాటు వచ్చింది. ఇది స్థలాలు మార్చే సమయం. ఇంకా 7th ఫీస్ట్ ఎప్పుడైతే దిగివచ్చిందో, ఎప్పుడైతే 7వ పండగగా ఉన్న పర్ణశాల పండగగా ఉన్న యోసేపు దిగివచ్చాడో వెంటనే యాకోబుకి ఒక బయలుపాటు వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనది. ఆమేన్. నా స్వదేశాన్ని నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఐ హ్యావ్ టు మూవ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. హల్లెలూయా. అప్పుడు దాకా ఆలోచన కలగలా. వినాలి, యోసేపు పుట్టక ముందు దాకా బయటికి రాలా. యోసేపు పుట్టాకే బయలుదేరుతున్నాడు. ఆమేన్. దీనినే ప్రవక్త బైబిల్లో పిల్లరా అనేక మాదిరిగా దేవుడు పెట్టుకుంటూ వచ్చాడు. ఒక దేశంలో నుండి మరో దేశంలోకి వెళ్ళుట, ఒక దేహంలో నుండి మరో దేహంలోకి వెళ్ళుట, ఒక పండగలో నుండి మరో పండగలోకి వెళ్ళుట. ఆమేన్. ఇది మన ఐగుప్తు దేశం గమనించినప్పుడు, ఐగుప్తు దేశంలోంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన యాత్రంతా మీరు గమనించినట్లయితే, ప్రజల యాత్రంతా మీరు గమనించినట్లయితే, దే ఆర్ గోయింగ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన పంపిస్తుంది ఆయనే, తెస్తుంది ఆయనే. ఇంకా మోషే పుట్టకముందే అబ్రామ్తో దేవుడు వాగ్దానం చేశాడు ఒకటి. 400 సంవత్సరాల పాటు నీకు పుట్టబోతున్న ప్రజలు ఐగుప్తు దేశంలో ఉంటారని చెప్పాడు. ఆమేన్. అసలు చెరలో పెడుతుంది ఎవరు? గాడ్ హిమ్సెల్ఫ్. చెరలో పెడుతుంది ఆయనే, విడిపిస్తుంది ఆయనే. ఆమేన్. చెరలో పెడుతుంది దేవుడే, విడిపిస్తుంది దేవుడే. ఆమేన్. ఈ విడిపించి వచ్చేటప్పుడు గమనించాలి, విడిపించి వచ్చేటప్పుడు ఎవరు పడితే వారు పర్ణశాల పండగ చేయలా. పర్ణశాల పండగ చేయటం అంటే వేరే స్థలంలోకి వెళ్ళటం. పర్ణశాల పండగ చేయటం అంటే దేవుడు వాగ్దానం చేసిన భూమిలోకి వెళ్ళటము. ఎవరు పడితే వాడు ఆ భూమిలోకి వెళ్ళాలా. బైబిల్ సెలవిస్తుంది, చెరలో నుండి బయటికి వచ్చిన వారు మాత్రమే వెళ్ళాలా. మరి అందరూ వచ్చారుగా చెరలో నుంచి, అట్లా కాదు మాట్లాడుతుంది. వాళ్ళు భౌతికముగా దేశంలో నుంచి బయటికి వచ్చారు కానీ వాళ్ళ మైండ్ రాలా. ఇప్పుడు నేను చెబుతాను, ఈ కాల ప్రత్యక్షత అర్థం కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా చెర నుంచి నిజంగా బయటికి రాలా. డబ్బు పోలా, పేరు ప్రఖ్యాత పోలా, జీవపు డంబు పోలా, నేత్రాశ పోలా. నేత్రాశలు, శరీరాశలు, జీవపు డంబము, ఆమేన్, ఈ కోరికలు ఏం పోలా. ఐగుప్తు మైండ్ ఇంకా పోలా. ఐగుప్తు యొక్క విధానాలన్నీ అంతే ఉన్నాయి. ఈ చెరలోంచి వచ్చినప్పటికీ మైండ్ పోకపోయేసరికి ఎవరైతే బయటకు వచ్చిన వారిలో ఎన్నికల్లో ఉన్నారో వారు మాత్రమే భూమిలోకి చేర్చబడుతున్నారు. అర్థమైందే? పర్ణశాల పండగ అంటే నివాస స్థలములు మార్చేది. షౌట్ బయటికి లాగింది, మోసే ఆర్భాటం బయటికి లాగింది, సమకూర్చింది. కానీ ఈ పండగలోకి మాత్రం అవకాశం లేదు. నువ్వు బోర్ల పండగలోకి రావచ్చు, కానీ పర్ణశాల పండగలోకి రాలేవు. మెసేజ్లోకి రావచ్చు, కానీ వాక్యదేహంలోకి పొందలేవు నువ్వు.
వాక్యదేహాన్ని పొందలేవు. ఆమేన్. పరిపూర్ణంగా మర్మయుక్తమైన బబులోని ఆలోచనలు పోతే తప్ప నీకు వాక్యదేహం దొరకదు. దాని స్పర్శ కానీ, వాతావరణం కానీ, మరో పరిమాణం యొక్క ప్రభావం కానీ ఇవేమి నీకు కనపడవు. ఎందుకంటే నువ్వు ఒక దాంట్లో బందీగా ఉన్నావు. ఇంకా బయటికి రాలా నువ్వు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇలాగ మనం గమనించినప్పుడు దేవుడు మైండ్ మొత్తం కూడా ఒక భూమిలోకి పంపించడము మరలా తీసుకొని రావటం. గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే పంపించడము మరలా తీసుకొని రావటం. లేకపోతే నేను అంటాను, మనం చూసినప్పుడు రిబ్కా ఒక చిన్న బాలిక, ప్రవక్త అన్నాడు 18 సంవత్సరాలున్న ఒక చిన్న బాలిక అన్నాడు. 18 ఏళ్ళు ఉన్న రిబ్కా ఎవరో ఒక ముసలాయన వెళ్ళి, పెండ్లి కుమారుడు ఉన్నాడు, అబ్రాహాము కొడుకున్నాడు, మా యజమానుడనే ఇస్సాకుకి ఒక సంబంధం వచ్చింది, సంబంధం చూడడానికి పంపించాడు, నువ్వైతే కరెక్ట్గా సెట్ అవుతావమ్మా, అదే క్వాలిటీస్ నీ లోపల కూడా ఉన్నాయి, అదే బావిలి త్రోవే క్యారెక్టర్ నీలో కూడా ఉంది. ఇస్సాకు అలాగే అబ్రహాం ఇద్దరు బావిలు బాగా దువ్వేవాళ్ళు, శక్తికి మించి వాళ్ళు పనిచేసి కష్టపడి బావులు త్రవ్వేవాళ్ళు, ఇదే గుణలక్షణం నీలో కూడా ఉంది అని చెప్పినప్పుడు రిబ్కా రాత్రికి రాత్రే తీర్మానం చేసుకుందంట. వినాలి, భార్య భర్తలు మీరు ఆలోచించినప్పుడు మీకు ఇప్పుడు అసలైంది మీకు అర్థమైంది. ఆమేన్. మరలా వెనక్కి వెళ్ళామా, బయటికి వచ్చిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళాలనే ఆలోచన ఆమెకు రాలా. ఎవరో తెలియదు, ఏ దేశమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు. ఆమేన్. కానీ రిబ్కా డిసైడ్ అయింది. ఎందుకంటే అసలు ఆమె లోపల ఉందేంటంటే, నేను ఉంది కేవలం తాత్కాలికమైన ప్రదేశమే. వినాలి, మన ముందు ప్రస్తుతానికి తాత్కాలికమైన ప్రదేశమే. అసలు నా నిత్య స్థానం ఉన్నది నా పెండ్లి కుమారుడి దగ్గర. ఆయనది ఏ దేశమో నిజానికి అది నా దేశం. ఇది చేసుకోబోతున్న పెండ్లి కుమారుడుకు పెండ్లి కుమార్తెకు ఉండాలా? యవనస్తులకు యవనరాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు చేసుకునే వాళ్ళు ఎట్లా ఉండాలంటే, అసలు నా నిజమైన స్థలమే నా భర్త ఉండు స్థలము, నా నిజమైన ప్రదేశమే, నా భర్త ఎక్కడుంటాడో అదే నా స్థిరమైన శాశ్వతమైన స్థలమని నువ్వు గుర్తుపట్టాలా. ఆమేన్. అది శాశ్వతమైనది, ఇది కేవలం తాత్కాలికమైనది అంతే. హల్లెలూయా. అంటే ఒక భూమిలో పెడుతున్నాడు, కానీ వాంఛ మాత్రం అక్కడే ఉంది. బుద్ధి పట్టుకోవాలన్నమాట. పుట్టిన పెంచిన పెద్దదానిగా చేసిన, అన్నీ చూసుకున్న, ఆస్తిపాస్తులు ఇచ్చిన, కానీ ఈ మైండ్ ఎక్కడుందంటే, ఎన్ని చేసినా నా భూమి ఇది కాదుగా. అదే నా స్త్రీ క్యారెక్టరు. నానా నాకు నువ్వు ₹1,00,00,000 ఇవ్వచ్చు, నానా నాకు నువ్వు ఎన్నో బట్టలు పెట్టవచ్చు, నానా నాకు నువ్వు ఉద్యోగం ఇప్పించవచ్చు, కానీ ఎన్ని అల్లాడి ముందుగా నువ్వు పెంచుకున్నా, కానీ నా స్థలం ఇది కాదుగా. నా నిజమైన స్థలం ఏంటి? నా భర్త ఎక్కడున్నాడో అదే నా స్థలము. నా భర్త ప్రదేశం ఏదైతే ఉన్నదో అదే నా శాశ్వతమైన స్థలమని ఆమె గుర్తు ఎరుగుతుంది. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఎందుకు రిబ్కా అలాంటి తీర్మానం చేసుకుందంటే, ముందు ఆమె లోపలే నిత్యమైన స్థానాన్ని గుర్తుపట్టిందంట. ఆమేన్. నేను పుట్టింది కొన్నాళ్ళే ఉంటా, ఆడపిల్లలు అనిపిస్తూ ఉండాలా, పెరిగే కొద్దికి ఇంకే 2 ఏళ్ళు ఉంటానేమో, 3 ఏళ్ళు ఉంటానేమో, 4 ఏళ్ళు ఉంటానేమో, వెళ్ళిపోతా. ఎందుకంటే నేను పుట్టిందే వేరే స్థలం కొరకు. అందుకే ప్రొఫెట్ అన్నాడు, స్త్రీ సంఘానికి సాదృశ్యం అన్నాడు. స్త్రీ దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. మోయాబు దేశం ఎక్కడ? యెరూషలేం దేశం ఎక్కడ? వాళ్ళ సొంత దేశం మోయాబు దేశం. కానీ మైండ్ ఎక్కడుంది? అసలు నా పురుషుడు స్థలం ఎక్కడ? నా పెండ్లి కుమారుడున్న దేశం ఎక్కడ? ఆమేన్. అందుకే ఏమంటుంది, నీ దేశమే, ఆ మాట పలికిందా లేదా? నీ దేశమే నా దేశము, నీ జనం ఎవరైతే ఉన్నారో వారే నా జనము. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతా. మనం ఎన్నాళ్ళు తిరిగినా, మనం ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉండినా, కానీ లోపల ఒకటి ఉండిద్ది. అదే యాకోబుకు ఉంది. యాకోబు ఎందుకు కొరకు వచ్చాడు? ఆశ్రయపురం కొరకు వచ్చాడు.
నిజానికి మన భూమి మీదకి వచ్చుట మీరు గమనించండి, యాకోబు పరలోకములో నుండి కాలంలోకి వచ్చాడు. తండ్రి ఇంటి నుండి మావింటికి వెళ్ళాడు. హెవెన్ నుండి, నిత్యత్వం నుండి కాలంలోకి వచ్చాడు. లాభాన్ని ఎన్ని చూసినా, ఎంతమంది భార్యలు ఉన్నా, ఎంతమంది పిల్లలు ఉన్నా, ఎంత ఆస్తున్నా, కానీ బ్లెస్సింగ్ అక్కడ లేదు. దేవుడు అన్నాడు, లేచి బేతరికి వెళ్ళి అన్నాడు. ఆమేన్. నువ్వు ఎలాగైతే వెళ్తావో మరలా అలాగే తీసుకొని వస్తా. నువ్వు నన్ను బైపాస్ చేసి వెళ్ళావు. ఉందా? అన్ని ఆశీర్వాదాలు దాటుకుంటూ వెళ్ళాడు ఆయన. ఆమేన్. మరలా తిరిగి అలాగే నేను తీసుకొని వస్తా. గ్లోరీ. అంటే లోపల ఏమనిపిస్తుందంటే, శాశ్వతమైన స్థలం అయితే నాది ఇది కాదు, స్థిరమైన భూమి అయితే నాది ఇది కాదు, నేను చెరలో పెట్టబడి ఉన్నా. గమనించాలి, నేను చెరలో పెట్టబడి ఉన్నా, నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అనే ఆశ తప్పిక లోపల పుడుతుంది. అది లోపల పుడుతుంది. యాకోబుని ఎవరో నెట్టలా, కానీ యాకోబు కనిపిస్తుంది. యోసేపు పుట్టాడు, ఓకే, దిస్ ఇస్ అ టైమ్ టు గో టు మై హోమ్ ల్యాండ్, ఇది నా స్వస్థలానికి వెళ్ళిపోయే సమయం అని సొంతగా యాకోబే గుర్తుపడుతున్నాడు. నేను అంటాను, మన యోసేపు ప్రత్యక్షమైన తర్వాత మనకు కలిగింది కూడా అదే బయలుపాటు. అదేనా? గ్రంథము తెరవబడగా వాళ్ళు పర్ణశాల పండగను ఎతికారు. గ్రంథము తెరవబడగా యోసేపు బయలుపరచబడగా యోసేపు మీద 7 రంగులు ఉన్నాయి, 7 పండగలు ఉన్నాయి, 7 గుణలక్షణాలు ఉన్నాయి. ఎప్పుడైతే రొట్టె విరవబడుతుందో, వాక్యం తెరవబడుతుందో, మన ప్రామిస్ ల్యాండ్ మన జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు? హార్వెస్ట్ టైం, కోతకాలములో. ఇక్కడే ఉన్నారు మీరు కొద్దిగా. ఈ 7వ నెల అంటే ప్రియులారా, కోత పంట బాగా పరిపక్వమైన కాలం ఇది. మొదటి నెల మనం గమనించినప్పుడు, మొదటి నెలలో పస్కా పండగ ఉంది, పులిన రొట్టెల పండగ ఉంది, ప్రథమ ఫలముల పండగ ఉంది. అంటే అప్పుడు కూడా పన తెస్తున్నారా? పన అంటే ఏంటి? ప్రథమ పన అంటే ఏంటి? పండిన పంటలో నుండి, పరిపక్వమైన పంటలో నుండి మొట్టమొదటి తీసుకొని వచ్చుట. ఆమేన్. అంటే అది మొదటి కాలంలో పండిన పంట, మొదటి నెలలో పండిన పంట. ఆమేన్. మరలా వాళ్ళు పంట వేశారు. వేస్తారా? సంవత్సరానికి 2 పంటలు ఉంటాయి కదండి. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది, 7వ నెలలో వీళ్ళు మరలా ఈ పండగ జరుపుకుంటూ ఉండగా దట్ ఈస్ ద హార్వెస్ట్ టైం అని. అది ఏ సమయం? అది కోతకాలం. అది మరలా పంట పండింది. మరలా పంట పండినప్పుడు కొద్ది గమనించాలి, మొదటిసారి పంట పండింది యేసుక్రీస్తు దిగి వచ్చినప్పుడు. అది పస్కా పశువుగా దిగి వచ్చే సమయం. అది ఆ పస్కా పశువుగా దిగి వచ్చినప్పుడు మన ప్రజలు, మన పరిశుద్ధులు చెరలో ఉన్నారా? పాతాళం అనే చెరలో వాళ్ళు పెట్టబడి ఉన్నారు. వాళ్ళు పెట్టబడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? పస్కా పశువుగా వధించబడి ఆయన మరి పులిన రొట్టెల పండగలో భాగమయ్యి ప్రథమ ఫలముల పండగగా పైకి లేసి ఆయన చెరలో ఉన్నవారు విడిపించాడు. ఆయన దేవుడే పంపించాడు, దేవుడే విడిపించాడు. అంతేనా? ఆయన పండగలు బయలుపరచబడాలంటే మొదటగా వాళ్ళు దాంట్లోకి వెళ్ళాలా? గుర్తుపట్టండి, శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమి జరిగినా గుర్తుపట్టండి, అదంతా దేవుడు అనుమతే. ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. ఆయన ఇస్తాడు, ఆయనే తీస్తాడు. ఆయనే అలా వదిలిపెడతాడు, దూరంగా ఉంటాడు, మరలా ఆయనే వచ్చి చేర్చుకుంటాడు. ఆమేన్. డిలే చేయవాడు ఆయనే, మరలా వచ్చి పట్టుకొని పైకి లేవనెత్తువాడు కూడా ఆయనే. బైబిల్లో ఒక మాట ఉంది, గొర్రెని కొట్టువాడు ఆయనే, బాధించువాడు ఆయనే, కట్టువాడు ఆయనే, రోగిగా చేసేది ఆయనే, స్వస్థపరిచేది కూడా ఆయనే. ఆమేన్. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేవుడి వశంలో ఉన్నాయి ప్రియులారా. మన జీవితాలు బయట సాతాను వశంలో లేవు, దేవుడి వశంలో ఉన్నాయి. ఆయన కంచె తీస్తే తప్ప వాడు మన మీదకి రాడు. ఒకవేళ కంచె దేవుడు తీసాడంటే అది మన మేలు కొరకే. నౌ ఐ హ్యావ్ టు ఫైట్. ఇప్పుడు నేను పోరాడే సమయము ఆసన్నమైనది. అర్థమైందా? ఇదే యోబుకు జరిగింది. పోరాటం జరుగుతుంది మనకి ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు 4000 సంవత్సరాలుగా మరి మరణించిన పరిశుద్ధులు విడిపించుటకు ఆయన పరదేశులకు వెళ్ళాడు. ఆయన
ఆ పాతాళంలో ఒక ఛాంబర్, పరదేశిగా వాళ్ళు బంధించబడి ఉన్నారు. కానీ మూలుగుతున్నారు. ఎలాగైతే బబులోను చెరలో వీళ్ళు మూలిగారో, ఐగుప్తు దేశంలో మూలిగారో, వీళ్ళు చనిపోయి ఒక ప్రాంతంలో మూలుగుతూ ఉన్నారు. పైన అధికారమే ఫరో, సాతాను. బయటికి రాలేము, బయటికి రావాలన్నా రాలేము, ఎందుకంటే మనం చెరలో పెట్టబడి ఉన్నాం. హల్లెలూయా. కానీ చెరలో నుంచి విడిపించుటకు ఆయన పస్కా పశువుగా ఒకసారి ఆయన వధించబడి ఆయన ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. ఆయన ఆమేన్. వెళ్ళి ఆయన ఆ చెరగా పైకి లాక్కెళ్ళాడు. అందుకే చూడండి, కేవలం వాళ్ళు ఆత్మలుగా పైకి లేలా. ఎప్పుడైతే చెరలో నుంచి బయటికి వచ్చారో వాళ్ళకైనా పర్ణశాల పండగ చేశాడు. పర్ణశాల పండగ అంటే ఏంటి? ఒక దేహంలో ఉన్నవాళ్ళు మరో దేహంలోకి వెళ్ళుట, ఒక ముసుగులో ఉన్నవాళ్ళు మరో ముసుగులోకి వెళ్ళుట. ఆమేన్. ఎప్పుడైతే ఆయన చెరలోకి వెళ్ళి విడిపించాడో ఆయన మట్టి దేహాలు పైకి లేపడు వారివి. అబ్రహాము, యోబు, ఆదాము, ఎలీషా ఎవరైతే పరిశుద్ధులుగా జీవించి మరణించారో వారి దేహాలను పైకి లేపాడు. దేవుడు ఆనాడు వాళ్ళకి పర్ణశాల పండుగ చేశాడు. ప్రియులారా, వాళ్ళందరూ దేహాలు పొందుకున్నారు. దేవుడు ఎలాగైతే ఈ గోడ దాటి లోపలికి వచ్చేవాడో అబ్రాహాముడు అలాగే వచ్చేవాడు. ఆయన రూపానికి సమరూపముగా ఆయన కలిగి ఉన్న పండగలో మనకు కూడా పాలుభాగస్తులు చేశాడు. ఆయన నాకొక దేహం నీకొక దేహం కాదు. ఇప్పుడు దాకా ఇద్దరం వేరు వేరు. నాదేమో పరిశుద్ధ దేహము, నీదేమో పాపి దేహము. నేనుండు ప్రదేశం వేరు, నీవుండి ప్రదేశం వేరు. నేను చెరలో లేను, నువ్వు చెరలో ఉన్నావు. కానీ ఇప్పుడు నేను నీ కొరకు చెరలోకి వస్తున్నా. నేను మనం పండగలో మనం భాగమవ్వాలంటే మొదటిగా పండగిచ్చి వాడు చెరలోకి రావాలి. అందుకే పర్పస్లీ ఆయన ఇర్మియా గ్రంథములో 70 సంవత్సరాలు పెట్టాడు. 70 సంవత్సరాలు. ఆమేన్. ఇంకో మాట కూడా పిల్లారా, దానియేలుకి ఆయన వాక్యం బోధించేటప్పుడు 70 వారాలు ఇచ్చాడు. 70 వీక్స్ అన్నాడు. ఇటు 70 సంవత్సరాలు, ఇటు 70 వారాలు. అర్థమైందా? ఎందుకంటే 7, 70. ఆమె విడుదల మాత్రం అక్కడే ఉంది. చెరలో నుండి బయటకు వచ్చే సమయం పిల్లారా ఇది. ఈ 7 సంఘకాలాలంటే 70 సంవత్సరాలు, 7 సంఘకాలాలంటే 7 వారాలు. ఆమేన్. ఎవ్రీథింగ్ నేను చెప్పాను. యాకోబు 7 సంవత్సరముల వరకు తన భార్య కొరకు పని చేస్తా ఉన్నాడు. పని చేస్తున్నాడా? తన భార్య కొరకు 7 సంఘకాలాలుగా ఆయన పని చేస్తున్నాడు. 7 దీప స్తంభాల మధ్య పని చేస్తున్నాడు. తన భార్య కొరకే, రాహేలు కొరకు ఆయన పని చేస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఒక వర్తమానంలోకి వెళ్తున్నాడు, వాక్యం ప్రసంగిస్తున్నాడు. ఆ వింటున్న ప్రజలను బలపరుస్తున్నాడు. మరలా ఇంకో వ్యక్తిని కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తిలోకి వెళ్తున్నాడు, ఆ నూనె పోస్తున్నాడు. ఆమేన్. ఇలాగ దేవుడు 7 సంఘ కాలాలుగా 7 సంవత్సరాలుగా ఆయన తన సంఘాన్ని బలపరుచుకుంటూ వచ్చాడు. ఆయన చివరికి ఎవరిని కన్నాడు? ఎవరిని కన్నాడు? ఆయన 7 ఏళ్ళు కష్టపడిన దేవుడే, కనింది కూడా దేవుడే. హల్లెలూయా. యోసేపుని కన్నాడు ఆయన. మన గర్భాల్లో నుంచి పుడుతుంది ఎవరు? జోసెఫ్, పరిపూర్ణుడు. హల్లెలూయా. అతనికి మాత్రమే 7 రంగులు ఇవ్వబడ్డాయి. ఆమేన్. 7 రంగుల వస్త్రం అతనికి మాత్రం ఇవ్వబడ్డాయి. పిల్లలు పట్టుకున్నారు నా మాటలు. 70 వీక్స్, 70 వారములు, 70 సంవత్సరాలు, 7 సంఘ కాలాలు. ఇదన్నీ చెరలో నుంచి బయటకు వచ్చే దినాలు ఇవి. ఇది పర్ణశాల పండుగలో భాగమయ్యే సమయం. ఇది గ్రంథాన్ని తేటగా వినే సమయం. ఇది 7 పండుగలు మనమయ్యుండి ఇతరులకు చూపించే సమయం. ఇది హల్లెలూయా. కొద్దిగా మనం ముందుకు వెళ్దాము. కొద్ది కరెంట్ లేదు కాబట్టి కొద్దిగా నాతో కలిసి కొద్దిగా ముందుకు వేగంగా వెళ్దాం. మనము సంతోషంగా ఉన్నారా? వాక్యం పట్టుకుంటున్నారా పిల్లారా? ఏమైనా మన దినమును దాని వర్తమానాన్ని గుర్తుపట్టాలా? మన దినమును దీని వర్తమానాన్ని మనం గుర్తుపట్టాలా? అప్పుడు మనకు ఆనందం వస్తుంది. లార్డ్ థాంక్ యూ జీసస్. నాతో కలిసి ఒక లేఖన భాగం తీయండి. లూకా సువార్త
చెరలో నుంచి విడిపించే దినములివి. ఈ భూమిలో నుంచి మనం వెళ్ళిపోతున్నాం ప్రియులారా. రేపో మాపో మన దేహం మార్చబడబోతుంది. పర్ణశాల పండుగలో ఇదివరకే మనం భాగమై ఉన్నాము. ఆల్రెడీ లోపల రూపాంతరం జరుగుతూ ఉంది. దేహం మారాలంటే మొదటిగా ప్రాణంలోంచి వరకు జరగాల. ప్రాణము తర్వాత ఆత్మ, ఆత్మ తర్వాత దేహము. ఆమె లోపల నుంచి ఆయన వస్తా ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు ప్రవక్త అంటాడు, ఆయనకు నువ్వు కేవలం హాలు మాత్రమే కాదు, కిచెన్ మాత్రమే కాదు, బెడ్రూమ్ ఒడి అన్నాడు. నా బెడ్రూమ్ చాలా రహస్యమైంది, ఎవరు రాకూడదు అనుకో, మాకు దేవుడికి బెడ్రూమ్ అన్నాడు. అప్పుడు ఓటు ఎక్కడ దొరుకుతుంది? ఈడ్పో బెడ్రూమ్ నుంచి వస్తాడు ఆయన. బెడ్రూమ్లో వెళ్ళిపోతాయి, పేపర్లు వెళ్ళిపోతాయి, స్టిక్కర్లు వెళ్ళిపోతాయి, అసభ్య కార్యాలు వెళ్ళిపోతాయి, పాపము, ద్వేషము, కలహాలన్నీ అని ఊడుస్తూ ఉంటాడు. బెడ్రూమ్ నుండి కిచెన్కి, కిచెన్ నుంచి హాల్కి, ప్రాణములో నుంచి, ఆత్మలో నుంచి, దేహంలో నుంచి ప్రభు లాగుతూ ఉంటాడు ఆయన. ఆమేన్. గ్లోరీ టు గాడ్. లూకా సువార్త 9వ అధ్యాయము 'వెళ్ళాల్సింది చాలా ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయము 27వ వచనము చూద్దాం పిల్లరా. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణమును రుచి చూడరని చాలా జాగ్రత్తగా వినండి. ఆయన మాట్లాడుతున్న మాట మరొక్కసారి మనం విందాము. చదవండి బ్రదరు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని మరలా అదే లేఖన భాగాన్ని చదవండి. సేమ్ స్క్రిప్చర్. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని మేము నీతో నిజముగా చెబుతున్నానా నేను. అంటే ఇప్పుడు ఎవరైతే నా ముందు ఉన్నారో వారు మరణాన్ని చూడాలని మనిషి కుమారుడు ప్రకటిస్తున్నాడు. ఆమేన్. ఇంతకని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆ లేఖన భాగాన్ని? ఆయన కళ్ళ ముందు శిష్యులు ఉన్నారా? ఆమేన్. తన సొంత శిష్యులు ఆయన కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళని చూసి ఆయన మాటలు పలుకుతున్నాడు. దేవుని రాజ్యం మీరు చూచే వరకు మీరు చనిపోరు, మీరు మరణాన్ని గెలిచి వెళ్తారు మీరు. ఆమేన్. ఇప్పుడు మత్తయి సువార్త ఒకసారి మనం దాన్ని చూసుకొని మనం మరలా దానికి 2 తిడ్డ అలాగే పెట్టుకోండి. దాన్ని అలాగే పట్టుకొని మత్తయి సువార్త 17వ అధ్యాయం తీయండి. మొదటి వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 6 పండగలు అయిపోయిన తర్వాత అని మాట్లాడతాను నేను ఇక్కడ. ఆమేన్. 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని పోయి ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట ఆయన రూపాంతరము పొందెను. ఇప్పుడు దాకా వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి దేవుని చూడలా. ఫస్ట్ టైం దేవుడు కొండ మీదకి తీసుకెళ్ళి వారి మధ్యలో నిలబడి ఆయన రూపాంతరపరచబడ్డాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. ఇది అలాగే పట్టుకొని ఇందాక మనం చూసిన లేఖన భాగం తీయండి. లూకా సువార్త 9:29. దాని గురించే ఇక్కడ లూకా కూడా రాస్తున్నాడు. దాన్ని చూద్దాం మనము. అంటే మత్తయి సువార్తలో మోషే ఏం మాట్లాడాడో రాయిలా, ఏలియా ఏం మాట్లాడుతున్నాడో రాయిలా, కానీ లూకా ఏం మాట్లాడాడో రాశాడు. మోషే ఎందుకొరకు వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడో ఇక్కడ లూకా రాస్తున్నాడు అనమాట. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు.
వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్ణయమును గూర్చి మాట్లాడుచుండిరి. సో ఇక్కడ లూకా రాస్తున్నాడు, వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంటే, మోషే ఏలియా ఏమని ప్రకటిస్తున్నారంటే, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్ణయమును గురించి మాట్లాడుచుండిరి. ఓకేనా? రేపన్నాక దేవుడు ఏం చేయబోతున్నాడో యెరూషలేములో దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆమేన్. జరగబో సంగతులు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. గ్లోరీ టు గాడ్. పేతురును అతనితో ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో ఏలినవాడా మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తానేలుగకే చెప్పెను. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడని శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆమేన్. ఇప్పుడు ఎన్ని దినముల పాటు దేవుడు ఉండి వారిని తీసుకుని వెళ్ళాడంటే 6 రోజుల పాటు ఆయన ఉన్నాడు. 7వ దినమప్పుడు ఆయన తన శిష్యులను తీసుకొని తాబోరు పర్వతం మీదకి వెళ్ళాడు, అంటే రూపాంతర కోట మీదకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఈయన చేస్తున్న పని ఏంటంటే, ఒంటరిగా మాట్లాడుకోవచ్చు కదా, మోషేతో ఏలియాతో ఆయన ఒంటరిగా మాట్లాడవచ్చు కదా. బట్ ప్రత్యేకముగా కొంతమందిని దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. ఆమేన్. మనం చూసిన లేఖన ప్రకారముగా పిల్లరా, మనం చూసిన లేఖన భాగంలో ఇక్కడున్న కొంతమంది, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. ఇంతకీ ఆ తాబోరు పర్వతం మీద చూసింది ఏంటి? వాళ్ళు తాబోరు పర్వతం మీద, రూపాంతరపరిచే కొండ మీద ఆ శిష్యులు ఎవరిని గమనించారు? దేన్ని చూశారు అసలు వాళ్ళు? ఏమైనా అప్పుడు దాకా ఉన్న దేవుడే, కానీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన మనిషి కుమారుడిగా విప్పుకోవటం ప్రారంభించాడు. ఒక ముసుగులో నుండి దేవుడు మరో ముసుగులోకి వెళ్ళాడు. ఒక స్థలములో నుండి ఆయన మరో స్థలములోకి వెళ్ళాడు. ఆయన అంటే దేవుని రాజ్యములో ఉన్నాడు ఇప్పుడు ఆయన. దేవుని రాజ్యాన్ని మీరు చూడకుండా మరణించరు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొంతమంది దేవుని రాజ్యాన్ని చూచి వరకు మరణించరు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రపంచంలో, ఈ ప్రపంచంలో కాకుండా ఆయన మరో ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఒక్కసారి నేనేంటో చూపిస్తారండి అన్నాడు ప్రవక్త. దట్ ఈస్ షో డౌన్ అన్నాడు. యేసు ఏంటో చూపించుకునే స్థలం అన్నాడు. అది ఎవరికి బయట వాళ్ళ కాదు, తన సొంత సంఘానికి ఆయన ఏంటో చూపించుకునే కొండది, ప్రదేశం అది. ముఖమంతా అసలుకి సూర్యుడు వలె అయిపోతుందంట, వస్త్రములు దగదగదగ మెరుస్తున్నాయంట. ఏమైనా అప్పుడు దాకా ఎప్పుడైనా చూడలే ఆయన్ని, మామూలుగా చూసేవాళ్ళు. కానీ ప్రత్యేకముగా ఆ ప్రాంతంలో ఆయన రూపాంతరపరచబడి ఒక పండగలో నుంచి ఆయన మరో పండగలోకి ఎంటర్ అయ్యాడు. ఆయన కానికే కట్టుకున్నాడు. ఆమేన్. పర్ణశాల పండగను చూపించాడు ఆయన. యెరూషలేములో పండగలు జరుగుతున్నాయి, అది ఆచారబద్ధమైన పండగలు. బట్ నేనే ఫీస్ట్ ఆఫ్ ద టబర్నికల్స్. అసలు నిజానికి చూడాల్సిన పేతురు నన్నుని, యోహాను నన్ను చూడు నువ్వు, యాకోబు నన్ను చూడు నువ్వు. నేనే పర్ణశాల పండగ. గమనించండి, సాధారణమైన దేహంలో ఉన్న దేవుడు మహిమ దేహంలోకి వెళ్ళాడు. ఆయన దగ్గర వస్త్రం మెరిసిపోతుంది, నేత్రాలు గంభీరంగా ఉన్నాయి, ముఖమేమో సూర్యుడి వలె ఉన్నది, పాదాలు అగ్ని గోళం వలె ఉన్నాయి. ఏంటి ప్రభు ఈ ఆకారము? ఏంటి ప్రభు ఈ రూపాంతరము? ఇప్పుడు దాకా మాతో ఉంది నువ్వేనా? ఇప్పుడు దాకా మాతో కదిలాడింది నువ్వేనా? వాక్యం బోధించింది నువ్వేనా? ఆమేన్. కానీ అలాంటి దేవుడి పిల్లారా, ఒక షోడౌన్ కర్మేలు పర్వతం మీద ఎలాగైతే జరిగిందో, ఎలాగైతే సీనాయి పర్వతం మీద ఒక షోడౌన్ జరిగిందో, రూపాంతర కొండ మీద కూడా ఒక షోడౌన్ జరిగింది.
దేవుడే తనకు తన సంఘానికి వ్యక్తపరచుకోవడం ప్రారంభించాడు ఆయన. గ్లోరీ టు గాడ్. ఇదేం చూపిస్తుందంటే ప్రవక్త అంటాడు, మనిషి కుమారుడు దిగి వచ్చేటప్పుడు జరిగే సంఘటన ఏంటంటే, ఆయన పరిగెత్తుకొని వస్తూ ఉండగా, మనిషి కుమారుడు దిగి వస్తూ ఉండగా మనం చూసాం, అబ్రహాము పరిగెత్తుకొని వెళ్ళాడు కలుసుకోవటానికి. మనిషి కుమారుడు దిగొస్తున్నప్పుడు నిజానికి ఏమి జరగాలంటే, ఎన్నికలు ఉన్నవారు పరిగెత్తుకొని వెళ్ళి దేవుడి పాదాల మీద పడాలా. పడ్డాడు అబ్రహాము. ఆయన మనిషే, గమనించండి, ఆయన సామాన్యమైన మనిషే. కానీ అబ్రహాము ఆయనలో పర్ణశాల పండగను చూస్తున్నాడు. హీఈస్ నాట్ ద కామన్ మ్యాన్. నా ఇంటికి వచ్చిన దేవుడు మనుషుడు కాదు, ఆయన మట్టి దేహంలో దాచుకొని ఉన్నాడు. కానీ నిజానికి ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయన రూపాంతరపరచబడుతున్న దేవుని గమనించాడు అబ్రహాం. అక్కడ ఆ ముసుగుని గమనించాడు అక్కడ అబ్రహాము. అందుకే పరిగెత్తుకుని వెళ్ళి దేవుడి పాదాలు పట్టుకున్నాడు. ప్రొఫెట్ అంటాడు, ద సేమ్ లైక్ యాస్ మొదటి రాకడలో మరలా మనిషి కుమారుడు దిగి వచ్చినప్పుడు మార్తా పరిగెత్తుకొని వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంది అన్నాడు. మనిషి కుమారుడు అప్పుడు వచ్చినప్పుడు అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళాడు. మొదటి రాకడలో మరలా మనిషి కుమారుడు వచ్చినప్పుడు చెప్పాం కదా నేను, యోహాను 11వ అధ్యాయంలో, మళ్ళీ రోగిగా ఉన్నప్పుడు, లాజరు రోగిగా ఉన్నప్పుడు, లాజరు మరణించినప్పుడు ఆయన లాజరును లేపటి కొరకు ఆయన తిరిగి వస్తూ ఉంటాడు. గ్రామానికి వస్తున్నప్పుడు గ్రామం దగ్గరికి రాగానే దేవుడు అక్కడ ఆగిపోతాడు. ఆమేన్. పరిగెత్తుకొని మార్తా వస్తుంది. గమనిస్తున్నారా? ఎన్నికలో ఉన్న వారి దగ్గరికి ఆయన రావట్లా, వీళ్ళు వెళ్తున్నారు. వాక్యం వినబడుతుంది, వాళ్ళు వచ్చేస్తున్నారు. దేవుడు కనబడుతున్నాడు, ఇంకొకరు ఉండలేకపోతున్నారు. అందుకే అబ్రహాం వచ్చేదాకా చూడలా. నువ్వు రా ప్రభువా నా ఇంటికి, నువ్వేలే అనలా, ఈయనే పరిగెత్తాడు. మార్తా కూడా ఆయన వచ్చాడని తెలిసి ఎట్టో మా ఇంటికేగా వచ్చింది, వస్తాడులే అనుకోలా. షౌట్ గమనించండి, లోపల ఉన్నది లాగుతుంది. అబ్రహాములో ఉన్నది పడు, పాదాల మీద పడు. ఆయన ఎవరు? సృష్టికర్త. పడు. మార్తా ఆయన పాదాలు పట్టుకుంది. మరలా రహస్యంగా వచ్చి మరేని పిలిచింది. ఏమే మనిషి కుమారుడు అక్కడ ఎలా ఉంది? ఆయన్ని చూడగానే ప్రజలు పరిగెడుతున్నారు. ఇంకా అది వయసుతో లెక్కలేదు. అది 90 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా, 60 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా. ఏమాన్ అబ్రహాం వయసు ఎంత పీడారా? అప్పటికి 99 సంవత్సరాలు. అప్పుడు పరిగెత్తాడంట దేవుడి కొరకు. పరిగెత్తి మోకాల మీద పడ్డాడంట, కాళ్ళ మీద. ఓ ప్రభువా ఎలోహిం అన్నాడంట. అంటే వయసుతో పనుందా? మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు గ్రంథం తెరవబడుతున్నాడు. వయసుతో పని లేదు. ఇంకా నేను మెస్సయ్యా అని చూడాల్సిందే, ఆయన పాదాలు నేను పట్టుకోవాల్సిందే. గ్లోరీ. చూడండి పిల్లారా, ఈ మనిషి కుమారుడని దేవుడు రూపాంతరపరిచే కొండ మీద ఆయన, మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు పట్టుకుని అర్థమవుతాయి మీకు. ఆయన రూపాంతరపరిచే కొండ మీద ఆయన 2వ రాకడలో చేయబోతున్న కార్యాన్ని కనపరుచుకుంటా ఉన్నాడు అక్కడ. జాగ్రత్తగా వినండి. 2వ రాకడలో చేయబోతున్న దాన్ని కనపరుచుకుంటున్నాడు అక్కడ. ప్రొఫెట్ అన్నాడు, మోషే దేనికి మాదిరి? పునరుద్ధానానికి మాదిరి అన్నాడు. ఏలియా దేనికి మాదిరి? ఎత్తబాటుకి మాదిరి అన్నాడా? అప్పుడెప్పుడో ఎత్తబడిన ఏలియా మరలా భూమి మీదకి వచ్చాడు, కొండ మీదకి. అప్పుడెప్పుడో చనిపోయిన పునరుద్ధానం చెందిన మోషే మరలా అక్కడ ఆ కొండ మీదకి వచ్చాడు. అదే ప్రవక్త సెకండ్ కమింగ్, 2వ రాకడను వాళ్ళు చూపిస్తున్నారు అక్కడ. ఆయన ఏం చూపిస్తున్నాడు? మొదటి రాకడ కాదు. ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యము వచ్చు వరకు మీలో నిలిచి ఉండి వాళ్ళు మరణించరు. అంటే అక్కడ చెబుతుంది ఆయన ఇప్పుడు జరుగుతుందా అని కాదు, అక్కడ ఆయన తన రూపాన్ని చూపించుకుంటున్నాడు, తన ముసుగుని ఆయన బయలుపరుచుకున్నాడు అక్కడ. ఆమేన్. ఇక్కడ ఎత్తబాటుగా సాదృశ్యంగా ఉన్న ఏలియా గుంపుకి, పునరుద్ధానం నుండి మరి పైకి లేచిన మోషే గుంపుకి ఆయన బయలుపరుచుకున్నాడు అక్కడ. ఆమేన్. ఎప్పుడు జరుగుతుంది పర్ణశాల? ఆఫ్టర్ 6 దినములు ముగిసిన తర్వాత 7వ దినములు నేను చెప్పాను. 7:1 is a trumpets, 7:10 is the day of atonement, but 7:15 to 21 is a feast of tabernacles. ఆమేన్. ఈ 7లోనే ఆయన పర్పస్లీ బైబిల్ మొత్తం కూడా ఇలాగే పెట్టుకుంటూ వచ్చాడు ఆయన. ఆ 3 పండగలను ఆయన మరుగుపరిచి రహస్యముగా అనేక మాదిరిలుగా దేవుడు వాటిని కనపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లారా,
దాన్ని ఆయన బయలుపరుచుకున్నప్పుడు, వ్యక్తపరుచుకున్నప్పుడు, ఆయన ఏంటో చూపించుకున్నప్పుడు, వాళ్ళు కింద సంఘం, పడిపోయిన సంఘం కాబట్టి, బయలుపడలేని సంఘం కాబట్టి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఒక బలిపీఠం కడతామన్నారు. నీకో బలిపీఠము, మోషేకి ఒక బలిపీఠము. ఆమేన్, హల్లెలూయా. కానీ పట్టుకోవాల్సింది ఎవరి కాలు? మనిషి కుమారుడు కాలు. వాళ్ళు లోతుల్లాగా అంటున్నారు, ఇంకా బయలుపాటు పొందలేదు కాబట్టి ప్రభువులారా అంటున్నారు. అన్నారా? సేమ్ లోతులాగా అన్నారు వాళ్ళు, బయలుపాటు లేదు కనుక. లోతులాగా ప్రభువులారా, గాబ్రియల్ వచ్చినా ప్రభువే, మిఖాయేల్ వచ్చినా ప్రభువే, ఎలోహిం వచ్చినా ప్రభువే. సో నౌ ఇన్ ద మెసేజ్ నేను చెబుతుంది ఆ ప్రభువులారా అనే మాట సంఘశాఖ, బట్ నేను మాట్లాడుతున్న మెసేజ్లో ఆయన వచ్చినా ఆయన గుర్తుపట్టలేరు. ఆయన వచ్చినా గుర్తెరగలేరు పిల్లారా, ఎందుకంటే అది వ్యక్తిగతంగా లోపల నుంచి పుట్టుకొచ్చేది అయి ఉన్నది. అందుకే ఆయన అంటాడు, నా ఆత్మ మీ యందు పెట్టిన తర్వాత అప్పుడు అర్థమవుతాయి మీకు ఏ విషయాలు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన సంపూర్ణంగా బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆయన పర్పస్లీ అక్కడ ఆయన ఏంటో బయలుపరుచుకున్నాడు. ద షో డౌన్, నేనేంటో చూపిస్తారండి అన్నాడు. హల్లెలూయా. అది మాత్రమే కాదు, దెర్ ఈజ్ అడాప్షన్, పుత్ర స్వీకారం జరిగింది అక్కడ. మేఘములో నుంచి స్వరం పుట్టుకొచ్చింది అక్కడ. నమ్ముతారు ఈ మాట? మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాట వినుడి అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఆయన కొండ మీద రూపాంతరపరుచుకున్న తర్వాత ఆయన తిన్నగా ఒలీవల కొండకి వెళ్ళాడు అన్నాడు. కొండ ఎక్కి రూపాంతరపరచబడిన తర్వాత ఆయన తిన్నగా ఒలీవల కొండకి వెళ్ళిపోయాడు అన్నాడు. షోడౌన్ కర్మేల పర్వతం జరిగింది, తిన్నగా బదిలీ వృక్షం దగ్గరికి వెళ్ళిపోయాడు. రూపాంతరపరిచే కొండ మీద ఆయన రూపాంతరపరచబడ్డాడు, తిన్నగా ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు, గెస్టమనే తోటలోకి. ఆమేన్. ఆయన అంటాడు, పేతురు, నా ఆత్మ సిద్ధమే కానీ నా దేహం బలహీనంగా ఉందన్నాడు. ఎవరు? దేవుడు పిల్లారా, పాపము లేని దేవుడి మాట అంటున్నాడు. నా శరీరం సిద్ధమే కానీ బట్ నా ఆత్మ సిద్ధమే కానీ నా దేహం మాత్రము బలహీనంగా ఉందన్నాడు. మరలా వెనక్కి వెళ్తాడు, మరలా ప్రార్థన చేస్తాడు, మరలా వస్తాడు. దేవుడికి తెలుసు ఏం చేయబోతున్నాడు. కానీ అంటున్నాడు ఆయన, ఏమన్నాడంటే, ప్రభువా, అవకాశం ఉంటే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించి ప్రభువా అంటాడు. సో ఫైట్. నువ్వు ఎంతగా ఆత్మలో పెరిగితే అంతగా ఈ దేహం నీతో ఫైట్ చేసింది. రూపాంతరపరచబడిన దేవుడు కిందకు వస్తున్నప్పుడు వాడంతగా ఎదురు తిరిగాడు. చదవండి, ఆయన ప్రార్థనలోకి వెళ్ళొచ్చి ఈ మాట పలుకుతాడు. గెస్టమనే తోటలో ప్రార్థనలోకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన అంటాడు ఈ మాట, పేతురు, ఆత్మ సిద్ధమే కానీ బట్ నా దేహం ఇంకా బలహీనంగా ఉందంటాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు బలాన్ని విజృంభిస్తున్నాడు. నీవు మౌనంగా ఉన్నంతసేపు వాడు ఏం చేయడు. కానీ నువ్వు ఆత్మలో బలపరచబడు, నువ్వు సోల్లో, స్పిరిట్లో నువ్వు పైకి లై, వాడు విజృంభణ చూపిస్తాడు. కానీ మనం కొట్టగలం ప్రియులారా. మనలో శక్తి వాడిని జయించగలదు. లోకములో ఉన్నవాడు అంటే ఎవడో కాదు, నువ్వు ధరించిన వాడే లోకములో ఉన్నవాడు. నీ దేహమే లోకములో ఉన్నవాడిది, కానీ నీ లోపల ఉన్న ఆత్మ అది దేవుడిది. నీ ఆత్మ శరీరాన్ని మింగగలదు. అదే పౌలు అంటాడు, విజయము మరణాన్ని మృంగివేయను అన్నాడు. బలహీనపరుస్తున్న ఈ దయ్యము, ఈ శరీరం రేపన్నాక మన లోపల వస్తున్న విజయాన్ని బట్టి ఇది మింగివేయబడుతుంది. ఇది హల్లెలూయా. చూడండి, ఇదే రెండవ రాకడలో కూడా దేవుడి పండగను అవలంబిస్తున్నాడు, కానీ ఎవ్వరికీ తెలియదు. ఆ కొండ మీద ఏమి జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కానీ నిజానికి ఏమి జరిగిందంటే, అక్కడ నుంచి మరో ప్రపంచముతో కాంటాక్ట్ చేయబడు నిమిత్తము, ఆమేన్, మరో ప్రపంచముతో మనము మరి సహవాసము చేయు నిమిత్తము దేవుడు మనకు ఒక వాక్య దేహాలు పంపించాడు అక్కడి నుంచి. ద ట్రాన్స్మిటర్స్ అంటాం మనము. ఆమేన్. ఈ రేసు మరో రేసును తాకాలంటే మధ్యలో ఒక ఛానల్ కావాలి, ఒక రేడియో కావాలి, ట్రాన్స్మిటర్ కావాలి. మన వాక్యదేహం ఎలాంటిదంటే, మరో ప్రపంచంతో కాంటాక్ట్ అవ్వాలంటే మనకి ఇదే రహదారి. వితౌట్ వర్డ్ బాడీ, వితౌట్ థియోఫనీ మనము మరో ప్రపంచాన్ని కాంటాక్ట్ అవ్వలేము. ఏమన్, దిస్ ఇస్ అ వర్డ్ బాడీ. అదే ఒక ప్రపంచం ప్రియులారా. అందుకే ప్రవక్తలు రూపాంతరపరిచే కొండ మీద దేవుడు మరో ప్రపంచంలో ఉన్నాడంట, కానీ అక్కడే ఉన్నాడంట. అది దేవుని రాజ్యము అన్నాడు ఆయన. అది దేవుని రాజ్యము, కానీ వారి మధ్యలోనే ఉంది.
నీ ప్రక్కనే దేవుని రాజ్యం ఉంది, కానీ నీ పక్కనే ఉంది. ఇది గుర్తుపట్టాలి మీరు. ఇది మీ పక్కనే దేవుని రాజ్యం ఉంది, కానీ సామాన్యంగా నీ ప్రక్కనే ఉంటుంది. అది ఏమైనా బలపరిచేది ఇప్పుడు నేను అదే, లేవనెత్తేది అదే. గ్లోరీ టు గాడ్. ఎప్పుడైతే మనము వీటిని బట్టి దీన్ని పొందామో, చెరలోంచి బయటికి వచ్చిన తర్వాత ఈ బూరలు బట్టి మనం సమకూర్చబడి మనము మరి ద డే ఆఫ్ అటోన్మెంట్ యేసుని చూసి ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడ్డామో, దేవుడు మనకు ఈ పర్ణశాల ఇవ్వటం మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనకు కాంటాక్ట్ చేయగలుగుతాం, నివాసం ఉంటాము. ఇప్పుడు వాక్యదేహంతో కాంటాక్ట్ అవుతున్న వాడు ఇంకా దుఃఖపడ్డా, ఇంకా ఎందుకంటే దిస్ ఈజ్ అ హార్వెస్ట్ టైం. కోత కాలములో మాత్రమే పర్ణశాల పండుగ వస్తుంది. పంట ఎదగకుండా వాక్యదేహాలు రాలా, ఎఫ్ఎస్సి కాలంలో రాలా, స్ఫుర్ణ, పెర్గమ, తుయితేరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా ఎప్పుడు అది రాలా. కానీ 7వ కాలం యొక్క ముగింపులో పంట బాగా పరిపక్వమైనప్పుడు, అంటే వధువు మెచ్యూర్ అయినప్పుడు, వధువు ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో, ఎప్పుడైతే వాక్యం మెచ్యూర్ అవుతుందో, అప్పుడు వచ్చింది పర్ణశాల పండగ, అప్పుడు వచ్చింది వాక్యదేహం భూమి మీదకి. ఆమె నా మాట పట్టుకుంటున్నారా? ఈ బయలుపాటు కలిగిన వాడు ధన్యుడు. మరలా చెబుతున్నాను, చెరలో నుండి బయటికి వచ్చి ప్రాయశ్చిత్తార్థం పండగ జరిగించి పర్ణశాల పండగ తన ఇంటి మీద వేసుకునేవాడు ధన్యుడు. మన ఇంటి మీద పర్ణశాల ఉండాలా, మన ఇంటి మీద వాక్యదేహం ఉండాలా, ఎప్పుడు ఆ రూపంలోకి వెళ్ళిపోవాలని ఆశ పుట్టాలి మనకి. లార్డ్ చేంజ్ మై డైమెన్షన్, లార్డ్ చేంజ్ మై డైమెన్షన్. నా పరిమాణం మార్చు నాయన, నా ప్రదేశం మార్చు ప్రభువా. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు ప్రపంచానికి పండగలు నువ్వే చూపించేది. ఈ బయలుపాటు మీరు పొందినట్లయితే అది చాలా క్విక్కింగ్ చేస్తుంది మిమ్మల్ని, అది చాలా రేపుతుంది మిమ్మల్ని. అది రేపు అంటారు క్రీస్తుని చూసి అంటారు, నిన్ను చూసి అంటారు, మిమ్మల్నే మేము భూమి మీద అన్నది. యూదులు రేపన్నాక మెస్సే అనబోతున్నారు ఆ మాట. ప్రభువా, వాళ్ళ సొంత ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎలాగైతే ఏడుస్తారో వినాలి, ఏడుస్తారో రేపన్నాక యేసును చూసి, క్రీస్తుని చూసి వాళ్ళు ఏడవబోతున్నారు. ఇదే పరిచర్య నేను చెబుతున్నాను. వధువును చూసి ఏడుస్తారు వాళ్ళు. మిమ్మల్ని మేమన్నదే, మేము తప్పన్నామే, తప్పుడు వాక్యం అన్నామే, ఏదో వ్యతిరేక బోధ అన్నామే, ఏదో రాకడ ప్రత్యక్షత తప్పని చెప్పామే. మిమ్మల్ని మేమన్నదే. మీరు ఎత్తబాటుల్లోకి సిద్ధపడినంత గొప్ప ప్రజలా, మిమ్మల్ని మేము సిలివేసింది. రేపన్నాక రొమ్ములు బాదుకుంటారు పిల్లారా. ఆ 7 పండగలు నెరవేరబడుతున్నప్పుడు నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడు నాలో ఈ పండగ ముగిసినది. నౌ ఐ యామ్ ఇన్ ద 7th month. ఇప్పుడు నేను 7వ నెలలో బూరలు, నేను చెప్పాను కదా, బూరలు నీలో ఊదబడ్డాయి. జాగ్రత్తగా వినండి. ఉరుములు యోహాను లోపల ఉన్నాయి. 7 ఉరుములే 7 బూరలు. బైబిల్ సెలవిస్తుంది 7 ఉరుములు యోహాను లోపల ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు డోంట్ రైట్ అన్నాడు. యోహాను వాటిని రాయొద్దు అన్నాడు. అంటే రాయడానికి ఒక ఆమె రాబోతుంది. ఆమె లోపల ఉన్న ఉరుములు, ఆమె లోపల ఉన్న బూరలు ఊది ఒక సమయం రాబోతుంది. నీలో ఈ 7వ సంఘకాలం అందే నీలో బూరల పరిచయం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఊదుతూ ఉండగా నేత్రాలు తెరవబడతా ఉంటాయి. రక్షించబడినా రక్షించబడకపోయినా బూర మాత్రం ఊదుతూనే ఉంటావు. నీవు బూర ఊదాక ఎవడైతే నిన్ను కొడతాడో, ఒక పరిచయం ఉంది మనకి, ఒక పరిచయం ఖచ్చితంగా ఉంది. ప్రవక్త అన్నాడు తీర్పు తీర్చేది క్రీస్తు కాదు వధువు అన్నాడు. ఎందుకు? భూమి మీద ఆమె శ్రమపడింది కనుక, భూమి మీద ఆమెను అన్నారు కనుక, భూమి మీద ఆమెను పొడిచారు కనుక, భూమి మీద ఆమెకు ముళ్ళ కిరీటం పెట్టారు కనుక. ఇప్పుడు సిలువ మీద ఉంది క్రీస్తు కాదు, సిలువ మీద ఉంది వధువు. ముళ్ళ కిరీటం పెట్టబడుతున్నాయి, బల్లెలతో పొడబడుతున్నాయి, రంపాలతో కోయబడుతున్నారు. కానీ వీటన్నిటికీ రేపన్నాక వేల ఉంది. ప్రస్తుతానికి మనం ప్రియులారా, ప్రభువా నేను స్టెఫను వంటి వాడిని,
ప్రస్తుతానికి మన పస్కా బలి యొక్క విధానంలో ఉంటాం. కానీ ఇదే మనము రేపు అన్నాక తీర్పు తీర్చబోతాం. మనము ప్రవక్త ఒక మాట అన్నాడు, సింహాసనం మీద కూర్చున్న ప్రజలను చూసంట వీరే నా పరలోకం వచ్చింది అంటారంట. ఆ తర్వాత వీరి గురించి మాట్లాడిన తప్పుడు మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తాడంట. నా వధువు గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు తీర్పు ఉంది. మీరు ఎవరిని క్షమిస్తారో వారు క్షమించబడును, మీరు ఎవరి పాపాలను క్షమించబడకుండా నిలబెడతారో అవి అలాగే నిలిచి ఉండరు. దట్ మచ్ ఆఫ్ అథారిటీ, అలాంటి గొప్ప అధికారం దేవుడు ఇప్పుడు సంఘానికి ఇస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అందుకని ప్రొఫెట్ అంటాడు, ఆ బూరల పండగలో చెరలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళంటే 6 సంఘ కాలంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, భూమి మీద చెరలోంచి బయటకు వచ్చిన వాళ్ళు వర్తమానం ద్వారా వినాలి. బూరల పండగ ద్వారా నిజమైన వాక్యాన్ని బట్టి, మెస్సయ్య మెసేజ్ బట్టి ఎవరైతే బయటకు వచ్చి భాగమై ఉన్నారో వీరు, అలాగే పునరుద్ధరణ స్వరం జరిగినప్పుడు, మృతుల్లోంచి క్రీస్తులు పైకి లేసినప్పుడు, పౌలు, ఐరనేసు, మార్టిన్, కొలంబా, లోదర్ వేసి, విలియం బ్రాన్ వీళ్ళందరూ పైకి లేసినప్పుడు, చెరలో నుంచి బయటకు వచ్చాక అప్పుడు ఇక్కడ పండగ ఉండిద్ది అన్నాడు. వాళ్ళెవ్వరు కనపడరు, చెరలో నుంచి బయటికి వచ్చిన వారికి మాత్రమే కనపడతారు. ఇటు ఈ చెర, ఇటు ఈ చెర, చెరను చెరగా పట్టుకెళ్తాడు ఆయన. అందుకే వారు లేకుండా మనం పరిపూర్ణంగాము, మనము లేకుండా వారు పరిపూర్ణం గారు. ఈ చెర రావాలా, ఆ చెర రావాలా? గ్లోరీ టు గాడ్. నేను ఎత్తపడతా అంటే కుదరదు బ్రదర్, నేను పరిపూర్ణం అయిపోయా, నేను ఎత్తపడతా. నో నో నో, నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు, వారి కొరకు నేను ప్రార్థించవలసి ఉంది. ఏంటి ప్రభు, సంవత్సరం అయిపోయింది ఇంకా మాకు విడుదల లేదా? 1000 సంవత్సరాలు అయింది మాకు ఇంకా విడుదల లేదా అంటే కుదరదు. పౌలుకి కుదరదు. ఆఖరి గుంపు రావాలా, అప్పుడు దాకా నీకు మహిమాదేహం లేకుండా నువ్వు అలాగే ఉండాలా. వాళ్ళు వచ్చేదాకా నీకు ఈ ప్రసవ నొప్పి తప్పదు. ఇక్కడున్న మనకి తప్పదు. ఆత్మ ద్వారా వాక్యదేహాన్ని పొందుకొని ఇంకా మహిమాదేహం కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా తప్పదు. ఆమేన్. సో చివరిలో ఏం జరగబోతుందంటే పర్ణశాల పండగ భూమి మీద జరగబోతుంది. మిలీనియం రావడానికి మునిపే. నా ప్యాటర్న్ పట్టుకుంటున్నారా? స్థలాలు మార్చబడుట. నేను చెబుతాను, ఆల్రెడీ వధువుకి స్పిరిచువల్ స్టేజ్ మారింది. లాస్ట్ టైం నేను చెప్పాను 7 సంఘకాలంలో ఉన్న ఇప్పుడు 8లోకి వెళ్ళింది ఆమె. ఫ్రమ్ 7 to 8, 8లోకి ఇప్పుడు వధువు ప్రవేశించింది. ఆల్రెడీ ప్రదేశం మారిందా? పర్ణశాలలోకి వెళ్ళావా? ఒక్కరోజులో అయిపోయింది, అది 7 రోజులు ఉంది. సో ఇంకా కొద్ది ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆత్మలో వెళ్ళావు, రేపన్నాకు నువ్వు భౌతికంగా వెళ్తావు. ఆమేన్. ఈ చెర ఏకమైనప్పుడు ఆనందం గమనించండి ఎలా ఉండిపోతుంది పిల్లారా. ఆ దప్పిక ఉండాలా, ఎప్పుడు చూసినా అదే దప్పిక ఉండాలా. ప్రభువా ఎప్పుడు విడుదల, ఇంకా ఎంతమంది ఉన్నారు ప్రభువా, విడిపించిన ఆయన, చెరలోంచి విడిపించి ప్రభువా, ఆ పండగ మాకు జరగాలి. ఇదే కోతకాలం పిల్లారా, ఇంకా టైం లేదు. మీరు అనుకున్నారు దెర్ ఈజ్ నో టైమ్ ఎట్ ఆల్, దిస్ ఈజ్ ఎ హార్వెస్ట్ టైం. ఇదే కోతకాలము, ఇదే పర్ణశాల పండగ కాలము, ఇదే వాక్యదేహాలు పొందుతున్న కాలము. రేపో మాపో ఆ గొప్ప షోడోను వచ్చినప్పుడు కూడా మనము రూపాంతరపరచబడతాం. రేపన్నక షోడోను మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. అదే తాబోరు పర్వతము లాంటి పరిచర్య వెయిటింగ్ ఫర్ అస్, మన కొరకు ఎదురు చూస్తుంది. మనము కనపరుచుకుంటాం రేపన్నాక. అసలు ఆమె ఎవరో ప్రొఫెట్ అన్నాడు, సాధారణంగా వధువు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోదు. సాధారణంగా భూమిని వదిలిపెట్టి వధువు, మరలా చెబుతున్నాను, సాధారణంగా వధువు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోదు. నిజంగా ఎన్నికలో ఉన్న వధువు ఎవరైతే ఉన్నారో పిల్లారా, వాళ్ళు ఈ వాక్యాన్ని బట్టి ప్రపంచాన్ని షేక్ చేసే వెళ్తారు, రూపాంతర పరచబడే వెళ్తారు, ప్రపంచానికి కనబడే వెళ్తాం. మనము ఊరికే వెళ్ళాం, మనము యేసులాగా ప్రపంచానికి కనపడతాం. గ్లోరీ టు గాడ్. చెరలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అబ్రహాం ఏమీ చేయలా. 40 ఏళ్ళు తిరిగాడు, 40 సంవత్సరాలు తిరిగాడు, వెళ్ళిపోనానా అన్నాడు పైకి.
ప్రభు ఏమన్నా పలకనా, వద్దులే వెళ్ళిపో అన్నాడు. ఏదన్నా షేక్ చేస్తా ప్రభు అన్నాడు, నా వధువు చేస్తే వెళ్ళిపో అన్నాడు. ఇస్సాకు వచ్చాడు, ప్రభువా ఏమన్నా వెళ్ళిపో అన్నాడు. యాకోబు వచ్చాడు, ప్రభువా వెళ్ళిపో అన్నాడు. అందరూ వచ్చారు, అందరూ వచ్చి ప్రభువా నాకు మహిమాదేహం ఇచ్చావు, నేను గోడ దాటి వెళ్ళిపోతున్నా, వావ్. సముద్రం మీద నడుస్తున్నా, వావ్. అగ్ని మీద నడుస్తున్నా, వావ్. ఏదన్నా ఒప్పంటావా అన్నాడు. నువ్వు ఏం చేయమాక అన్నాడు. ఎలాగైతే తెచ్చాడో అలాగే వాళ్ళు నా భూమిలో పెట్టాడు. పట్టుకున్నారా? ఆ పర్ణశాల పండుగలో ఏమి జరగలా, సైలెంట్గా ఉంచాడు వారిని. ఆనందించు, పైకి వెళ్ళిపో అంతే. కానీ ఇప్పుడు అది కాదు ప్రియులారా. ఎప్పుడైతే నువ్వు ఆ పర్ణశాల పండుగలోకి వెళ్ళిపోతావో ఆయన అంటాడు, ఇప్పుడు దాకా ఎప్పుడు చిన్న అద్భుతాలు, టూ బ్రైట్ టూ అంటాడు ఆయన. పలుకు, నోటి మాట పలుకు అంటాడు. గ్లోరీ టు గాడ్. ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ వధువులో పరిపూర్ణంగా భాగమైనప్పుడు, ఆ శక్తి వస్తున్నప్పుడు, ఆ పవర్ రిలీజ్ అవుతున్నప్పుడు, గోరీ ఆ షోడౌన్లో ఆమె పలుకుతుండగా మరణము గడగడ వణుకుతూ ఉంటుంది. షేకింగ్ లేకుండా ర్యాప్చర్ లేదు. దాని కొరకే దేవుడు సిద్ధపరుస్తూ ఉంది. మీరు కొండ చూస్తున్నారా? ఆ కొండ చూడండి, దానికి టైం దగ్గర పడింది. మీకు అనిపిస్తూ ఉండాలా, మేఘం వర్షం కురుస్తున్నప్పుడు అయిపోతుంది, సిద్ధం అయిపోయింది లాగు, అట్టంటే ఆగిపోతావు నువ్వు. బలవంతుడిగా దేవుని లోపల మారుతున్నప్పుడు ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. ప్రభువా దీన్ని ఆపమంటావా? ఇన్స్పిరేషన్ కమింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్, లోపల నుండి వస్తూ ఉంటుంది. దాన్ని ఆపంటాడు ఆయన. స్వరము కాదు, అనుభూతితో చెబుతున్నా. వాయిస్ కాదు, బట్ ఇన్స్పిరేషన్. ఆయన లోపల నుండి ప్రేరణిస్తాడు నీకు. ఆ ఒత్తిడి తట్టుకోలేక నువ్వు అంటావు, వర్షమా ఇక్కడ వాగునుగాక అంటావు. ఎలాగైతే ఏలియా వర్షాన్ని ఆపాడో ద సేమ్ వాయిస్, అదే అధికారం దేవుడు సంఘానికి ఇవ్వబోతున్నాడు రేపు. నీ పండగల్లో పాలిభాగస్తులయ్యి, మరో ప్రపంచంతో కాంటాక్ట్ అయ్యి, ప్రత్యక్ష సామ్రాజ్యంలో భాగమయ్యి, వాటిలో నడుస్తున్న వాడికి వస్తున్న ప్రేరేపణ ప్రపంచాన్ని ఊపిద్ది. అది గ్లోరీ టు గాడ్. ఒక్కసారి పర్ఫెక్ట్ ఫెయిత్తో కూడిన మాట రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకోటి ఉండలేడు అక్కడ. వామ్మో వీళ్ళు అసలు రూపాన్ని దాల్చారయ్యో, సరైన రూపాన్ని దాల్చారు ఇంకీళ్ళు. ఇప్పుడు దాకా మరుగై ఉన్న వీళ్ళు బయలుపాటు వచ్చేసింది వీళ్ళకి. అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు ప్రత్యక్షత పొందు, పాతాళం నిలబడదు. నువ్వు విశ్వాసాన్ని ముందు చాలు, నువ్వు ప్రత్యక్షతను ముందు, పాతాళం నీ ముందు నిలబడదంతే. ట్రై టు గెట్ ద పర్ఫెక్ట్ ఫెయిత్. దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు ప్రార్థించండి. నేను నమ్ముతాను ఆల్రెడీ పర్ణశాల పండుగలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను చెబుతున్న ప్రసంగం బయట వాళ్ళకి ఏమాత్రం కాదు, ఇంటే బయట వాళ్ళు నవ్వుకుంటారు. బట్ నేను నమ్ముతున్నా ఇది వధువుకి, ఇది బ్రైడ్ కెన్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. ఈ ప్రేరేపణ దేవుడిదైతే ఈ వర్తమాన వధువుకి అర్థమైంది, ఖచ్చితంగా అర్థమైంది ఆమెకు. ఈ పర్ణశాల పండుగ ఇప్పుడు నేను జరుగుతుంది. అందుకే అంటాను, అక్కడ ఏం చెప్పారు, లేఖనం మీద సెలవిస్తుంది, వరుసగా ఎఫ్రాయిమీలు వేసుకుంటా ఉన్నారంట. ఈ ఎఫ్రాయిములో ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉన్నారు, పర్ణశాల పెట్టుకొని, పర్ణశాలని వాక్యదేహం పెట్టుకొని మీరు పక్కన కూర్చున్నారు. ఏమేన్ ఇటు పక్క ఈ పర్ణశాల ఆ పర్ణశాల తగులుతున్నప్పుడు కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? తిరిగి జన్మించిన వ్యక్తి, వాక్యదేహం కలిగిన వ్యక్తి, వాక్యదేహం కలిగిన వ్యక్తి పక్కన కూర్చున్నప్పుడు వాక్యం రిలీజ్ అవ్వగానే కరెంట్ షాక్ కొట్టింది. ఓ మై వాట్ డైనామిక్స్! పలుకబడిన మాటకు డైనామిక్ యాడ్ అవుతూ ఉండిద్ది. అప్పుడు దాకా ఆ అక్షరం మనకు కనపడదు, బట్ దేవుడు మనకు ప్రత్యక్షమయ్యి దాని హృదయంలోకి నెడతా ఉంటాడు. దిస్ ఈజ్ యువర్ రెవల్యూషన్ అంటాడు ఆయన. అప్పుడు మాటకు మెకానిక్ డైనామిక్ యాడ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రేరేపణ ఇన్స్పిరేషన్ యాడ్ అవుతున్నప్పుడు పిల్లారా ఇంకక్కడ ఏది నిలబడలేదు. ఇంకా గ్లోరీ. ఇది ప్రొఫెట్ అంటాడు, ఇది ఉద్యమము ఏ మాత్రం కూడా ఆగిపోయేది కాదన్నాడు. అన్ని ఉద్యమాలు ఆగిపోతాయేమో కానీ బట్ ద బ్రైడ్ రివైవల్ విల్ నాట్ బి ఎండ్ అన్నాడు.
ప్రతి రివైవల్కి ముగింపు ఉంది, కానీ వద్దు ఉద్యమానికి ముగింపు లేదు. ఎందుకనగా అది ఒక వ్యక్తి ద్వారా వస్తున్న ఉద్యమం కాదు. పర్ణశాల మోషే వేయలా, పర్ణశాల జాషువా వేయలా. చెప్పాడా లేఖనం అక్కడ? జాషువా కాదు పర్ణశాల వేసింది, సామాన్య ప్రజలు. పర్ణశాల ప్రవక్తకు మాత్రమే రాలా, పర్ణశాల నీతో ఉంది. వర్డ్ బాడీ నీతో ఉంది. డోంట్ ఫియర్. దేనికి భయపడొద్దు, దేనికి రాజీ పడొద్దు. నేను అంటాను, ఒక్కసారి ఆ ప్రపంచాన్ని రుచించండి. ఒక్కసారి మీరు ఆ పర్ఫెక్ట్ ఫెయిత్ని అలా టచ్ చేసిరండి, మీ స్థానం మీకు అర్థమైంది. అరే దొంగోడా, ప్రజల్లో దాక్కొని ఎన్ని కార్యాలు చేస్తున్నావురా, ఈ 4 గుర్రాలుగా నువ్వు ఎన్ని కార్యాలు చేస్తున్నావురా, అప్పుడు నీకు శక్తి ఉబికిద్ది. ఓ ప్రభా, ఒక్కసారి అవకాశం మీ నాయన, నేను ఒక్కసారి దులిపేస్తా ప్రభా. గ్లోరీ. నేను నమ్ముతున్నాను పిల్లారా, మీరు ఉద్యమంగా సాగండి, మరణం నిలబడదు. ఇంకా దేవుడు అంటాడు, నీవు యథార్థంగా ఉన్నట్లయితే క్యాన్సర్ నీ ముందు నిలబడదు అన్నాడు. గ్లోరీ. క్యాన్సర్ నిలబడదు అన్నాడు ఆయన. అంత శక్తి వధువులో ఉంది పిల్లారా. విశ్వాసం ఉబుకుతున్నప్పుడు, పర్ణశాల పండగ జరుగుతున్నప్పుడు క్యాన్సర్ నిలబడదు, ఇంకా మరణం నిలబడదు. ఇంకా నమ్ముతారా నా మాట? పర్ణశాల పండుగలో ఉన్నారా? మరో ప్రదేశంలోకి ఎంటర్ అయ్యారా మీరు? ఆ ప్రభావాన్ని పొందుతున్నారా మీరు? గ్లోరీ టు గాడ్. దేవుడి కొద్ది మాట మన వినికిడిలో దీవించును గాక.